ఓకే అండి. దేవునామాని మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. సో, మనము అన్నిటికంటే ప్రధానమైనటువంటి విషయం సంఘానికి కావాల్సినటువంటి నాయకత్వం యొక్క ఇంపార్టెన్స్ మనము మనం నిన్న చూసాం. ఉపోద్ఘాతంలో 5 రకాల సహజమైన నాయకత్వాలుంటాయని. ఐదిట్లో అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి పవర్‌ఫుల్ నాయకత్వం ఏదైనా ఉంది అనంటే అది బిబ్లికల్ ఎల్డర్‌షిప్ లేదా ఆధ్యాత్మిక నాయకత్వం లేదా నాయకత్వం అని చూడడం జరిగింది. అంటే మిగతా నాయకత్వాల కంటే కూడా ఇది చాలా పవర్‌ఫుల్ నాయకత్వం, చాలా ఉన్నతమైన నాయకత్వం. అయితే వాటికున్న గౌరవం, వాటికున్న విలువ వీటికి ఉండదని కూడా మనం చూసాం. ఎందుకంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ లీడర్‌షిప్ గురించి చూసాం. అలాగే పరిపాలన నాయకత్వం అంటాం. అలాగే కాన్స్టిట్యూషనల్ లీడర్‌షిప్ గురించి చూసాము. రాజ్యాంగపరమైన నాయకత్వం గురించి చూసాం. లీడర్‌షిప్ నైతికపరమైన నాయకుల గురించి మనం నేర్చుకున్నాము. సో, అలాగే రిలీజియస్ లీడర్‌షిప్ మత సంబంధమైన నాయకుల గురించి కూడా చూసాం. అయితే ఆ 4 కంటే ఉన్నతమైన నాయకత్వం ఏదన్నా ఉందంటే సంఘానికి నాయకత్వం వహించడం. అయితే సంఘానికి నాయకత్వం వహిస్తే ఆ 4కి ఉన్నటువంటి గౌరవము, 4కి ఉన్నటువంటి మర్యాద, ఆ 4కి ఉన్నటువంటి విలువ సంఘ నాయకత్వం వహించే వారికి ఉండదు అనే విషయాన్ని మీరు గ్రహించాల. ఎందుకంటే ఎంత మంచోళ్ళైనా కూడా పౌలులాంటోళ్ళే కొరింథీ సంఘం తృణీకరించింది. ఆయన అపోస్తులుగా అంగీకరించలేకపోయింది. అపోస్తులని పదే పదే శంకించింది. సో, మనం ఎంత యథార్థంగా సేవ చేస్తే మన గౌరవం అంత తగ్గుతుంది. ఎంత నీతిగా సేవ చేస్తే మన విలువ గూడా అంత తగ్గుతుంది. కాబట్టి వాక్యానుసారమైన నాయకత్వం చేయడం అనేది అదొక వరమండి. అదొక అదృష్టం. అదొక అద్భుతం. ఇది అందరికి దక్కేది కాదు. ఓకే. మన పాస్టర్‌లు కొంతమంది మత సంబంధ నాయకులుగా మారొచ్చు. అక్కడ సమాజంలో గౌరవం దొరకొచ్చు. కానీ యేసుక్రీస్తులో దృష్టిలో దేవుని దృష్టిలో ఆ గౌరవ మర్యాదలు దక్కాలంటే ఆధ్యాత్మిక నాయకత్వాన్ని, ఈ స్పిరిచ్యువల్ లీడర్‌షిప్‌ని లేదా బిబ్లికల్ ఎల్డర్‌షిప్‌ని మనం చాలా జాగ్రత్తగా అంటే వాక్యానుసారంగా చేసినప్పుడే అది అర్థవంతంగా ఉంటుంది. అలాగే మనము నాయకత్వం గురించి చదువుతున్నప్పుడు సో పర్యాయ పదాలు కూడా పరిశీలించడం జరిగింది. దానికంటే ముందు ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి నాయకత్వ నిర్మాణాల గురించి చూసాం. ఒక్కొక్క సంఘంలో ఒక రకంగా కదా! బాప్టిస్ట్‌లో ఎల్డర్స్ పెద్దగా ఉంటారు. ఎల్డర్స్ మొదటి స్థానంలో ఉంటారు. ఎల్డర్స్ కింద పాస్టర్స్ ఉంటారు. పాస్టర్ కింద కాంగ్రిగేషన్ చర్చ్ ఉంటుంది. అదే ఇండిపెండెంట్ చర్చెస్‌కొస్తే పాస్టర్ పై స్థాయిలో ఉంటాడు. ఎల్డర్స్ కింది స్థాయిలో ఉంటారు. మరి ఇలా స్థాన భేదం ఎలా కలిగింది? అక్కడ బాప్టిస్ట్‌లో పాస్టర్ పెద్దోడైతే ఆహ్, పాస్టర్ బాప్టిస్ట్‌లో పాస్టర్ చిన్నోడైతే ఎల్డర్స్ కంటే, అదే ఇండిపెండెంట్ చర్చెస్‌కొచ్చినప్పుడు ఎల్డర్ పెద్దోడైతున్నాడు. పాస్టర్ చిన్నోడు ఎలా అవుతున్నాడు? తక్కువ స్థాయి పరిస్థితి ఎలా వచ్చింది? ఇలాగ మనం సీఎస్ఐలో చూస్తే ఇక బిషప్ కింద ఇట్లా ప్రెస్బిటర్ ఇన్‌చార్జెస్ వాళ్ళ కింద పాస్టర్‌లు, వాళ్ళ కింద ఎల్డర్స్ ఇట్లా ఒక సిస్టాన్ని చూస్తున్నాం. ఆఫీసులలో ప్రైవేట్ సెక్టార్‌లలో, గవర్నమెంట్ సెక్టార్‌లో ఉండేటువంటి విధానంలో ఒక భయంకరమైనటువంటి నాయకత్వ విధానాలు, అధికార స్థాయిలను మనం చూస్తా ఉన్నాం. మరి యేసు ప్రభు నిజంగా అలాంటి అధికార స్థాయిల గురించి బైబిల్ ఎక్కడన్నా చెప్పాడా? అలాంటి అధికార స్థాయిలు ఎలా వచ్చినాయి మనకి సంఘాల్లో? ఒకరికంటే ఒకరు పెద్ద అని. వాస్తవానికి అవన్నీ అధికార స్థాయిలకు సంబంధించినటువంటి పదాలు కాదు. బైబిల్ ప్రకారము అధ్యక్షుడన్నా, బిషప్ అన్నా, పెద్ద అన్నా, ఎల్డర్ అన్నా, పాస్టర్ అన్నా లేకపోతే ఇంకా అధ్యక్షులని చెప్పినా, లేకపోతే ఓవర్‌సియర్ పై విచారణకర్తలన్నా అన్నీ ఒకటే పర్యాయ పదాలని చూసాం. అవన్నీ పర్యాయ పదాలని నేర్చుకోవడం జరిగింది. అవునా అండి? కాబట్టి సంఘములో స్థాయి భేదాలు లేవు. సంఘములో ఎలాంటి స్థాయి భేదాలు లేవు. కానీ మనము పర్యాయ పదాలకు స్థాయి భేదాలు కల్పించుకున్నాం. అన్ని పదాలు ఒకే వ్యక్తికి, ఒకే క్రియకు, ఒకే పరిచర్యకు వాడబడిన పదాలు. అధ్యక్షుడన్నా, బిషప్ అన్నా, పెద్దన్నా, ఎల్డర్ అన్నా, ప్రెస్బిటర్ అన్నా, లేపోతే పాస్టర్ అన్నా, ఇవన్నీ గూడా ఒకే వ్యక్తికి సంబంధించిన పర్యాయ పదాలని చెప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించిన లేఖనాలు గూడా మీకు చూపించాను. అవునండి? అవునండి. ఓకే. అవును. అవును. ఓకే. సో, ఇంతటితో అయిపోయింది. ఇప్పుడు మనం బహుళత్వ నాయకత్వం గురించి నేర్చుకుంటున్నాం. పెద్దలు లేక పాస్టర్ల బహుళత్వం. అంటే స్థానిక సంఘానికి ఒకే పెద్ద ఉండొచ్చా? బైబిల్ ప్రకారం ఒక సంఘానికి ఒకే కాపరి ఉండొచ్చా? పెద్ద అన్న, కాపరి అన్న, అధ్యక్షుడన్న ఒకటే. మరల మరల మీరు కన్‌ఫ్యూజ్ కావద్దు. పెద్ద అన్న, కాపరి అన్న, అధ్యక్షుడన్న, బిషప్ అన్న, ప్రెస్బిటర్ అన్న అన్నీ ఒకటే అండి. ప్రెస్బిటర్ అనేది గ్రీక్ పదం. మన తెలుగులో చూస్తే మళ్ళా పెద్ద అదే అధ్యక్షుడు. అంతే. సో,
మనం రకరకాల పదాలని బిషప్ అనేది ఇంగ్లీష్ పదం అంతే. దాని బిషప్‌కి పెద్ద అన్న, అధ్యక్షుడన్న ఒకటే. భాషల్లో ఉన్నటువంటి పదాలకు స్థాయి భేదాలు కల్పించుకొని, మనం హైరార్కీ అంటే ఇది ఎక్కువ స్థాయి అంటే పిరమిడ్ ఆకారంలో ఉండేటువంటి నాయకత్వ వ్యవస్థను సంఘంలో తీసుకురావడం ఎంతో శోచనీయం. అది యేసు ప్రభు నేర్పించినటువంటి నాయకత్వానికి విరుద్ధం అది. చూద్దాం ఇప్పుడు చూడండి. అపోస్తల కార్యం 14:23 చూడండి. మరియు ప్రతి సంఘములో మంచిగా వినండి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి పెద్దలను ప్లూరల్ వర్డ్ చూడండి. సంఘములో పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. అపోస్తులు పరిచర్య చేసుకుంటూ వెళ్తున్నారు. 13వ అధ్యాయం నుంచెల్లి వాళ్ళు అంత్యోక్యలో పరిచర్య చేసి మరి 14వ అధ్యాయంకి వచ్చినప్పుడు మరొక ప్రాంతానికెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ప్రతి సంఘములో వారు ఎక్కడైతే పరిచర్య చేశారో ఆ పరిచర్య చేసినటువంటి సంఘములో చూడండి అపోస్తల పరిచర్య ఎలా ఉండేది అంటే ఒక గ్రామాన్ని చూజ్ చేసుకొని సువార్తకు ప్రకటించడానికి అది అక్కడ సంవత్సరమో, సంవత్సరన్నరనో, 3 సంవత్సరాలు ఉండి కష్టపడేవాళ్ళు. మనలాగా సుడిగాలి పర్యటన గాస్పెల్ మీటింగ్స్ వాళ్ళు ఎప్పుడు చేయలేదండి. మనం సుడిగాలి పర్యటన చేసొస్తాం గదా! వాళ్ళు అట్లా చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక ఫీల్డ్‌ని ఎన్నుకునేవాళ్ళు. ఒక గ్రామాన్ని ఎన్నుకొని పౌలు ఇప్పుడు చూడండి కొరింథీలో సంవత్సరం, అంతియోకలో సంవత్సరం, ఎఫెసు పట్టణంలో 3 సంవత్సరాలు ఇలాగా వాళ్ళు ఒక సంఘం, ఒక ప్రాంతాన్ని చూజ్ చేసుకున్నారంటే ప్రతిరోజు ఆడ సువార్తను ప్రకటించి ఒక 10 మంది, 20 మంది తయారయ్యేంత వరకు కష్టపడేవాళ్ళు. అలా తయారవ్వడానికి 10 మంది, 20 మంది ప్రభువుని నమ్ముకోవడానికి ఒక సంవత్సరం పట్టేది. కొన్ని ప్రాంతాలలో సంవత్సరంన్నర పట్టేది. కొన్ని ప్రాంతాలలో 3 సంవత్సరాలు పట్టేది. కొన్ని ప్రాంతాలలో 2 సంవత్సరాలు పట్టేది. అలా వాళ్ళు స్థిరంగా ఉండి ఒక 20, 30 మంది తయారైన తర్వాత వారికి ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తుల నుండే అదే స్థానిక సంఘాన్ని ఏర్పాటు చేసి, ఆ సంఘములో ఉన్న వారిని పెద్దలను ఏర్పాటు చేసి, మళ్ళీ వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయేవాళ్ళు. అలాగ చూడండి ఉపవాసం ఉండి, ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించి వెళ్ళిపోయారు. ఇగో ఇది నాయకత్వ విధానం. అంటే అపోస్తుల యొక్క పరిచర్య ఎంతో శ్రేష్టంగా ఒక సిస్టమాటిక్‌గా ఉండేది. చూడండి సిస్టమాటిక్ థియాలజీలో వెయిన్ గ్రూడెన్ చెప్పినది. క్రొత్త నిబంధన సంఘంలో ఒకరి కంటే ఎక్కువ మంది పెద్దలు అధికారం చేసేది ముఖ్య గుంపు అయి ఉండుట పూర్తిగా నిలకడైన మాదిరిగా ఉన్నది. ఈరోజు నాయకత్వంలో చెడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? ఒక సంఘానికి ఒకే వ్యక్తి కాపరిగా ఉండడం. బైబిల్‌లో ఎక్కడ కూడా మీరు చూడండి ఒక సంఘానికి ఒకే కాపరి ఉన్న ఏ సంఘం కూడా మీకు కనిపించదు. అందుకే కదా ఈరోజు కాపరి ఒక్కడే ఉండడం వల్ల నా ఇష్టం. అంతా నా ఇష్టం. నేనే నియంత. నేను చెప్పిందే వేదం. చిటికేస్తే నేను చెప్పిందే రైట్. నేను చెప్పింది అంటే అందుకే నేను సరిజేసేవాడు ఉండడు. ఈయన బోధన పరీక్షించేవాడు ఉండడు. ఇతన్ని తప్పు చేస్తే అడిగేవాడు ఉండడు. ఒకవేళ పాస్టరే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకుంటే ప్రశ్నించడానికి కూడా ఎవరికి అవకాశం ఉండదు. ఈ సేవకుడు ఒకవేళ డబ్బు సంపాదన వెనుక అడిగేవాడు ఉండడు. కానీ ఆదిమ అపోస్తుల కాలం నాటి సంఘం అలా లేదు. వారి నిలకడైన మాదిరి ఏంది అంటే ఒక సంఘం ఎంత చిన్నదైనా 10 మందున్నా, 20 మందున్నా ఒకరికంటే ఎక్కువ మంది సంఘానికి నాయకులు ఉండేవారు. ఒకరికంటే ఎక్కువ మంది కాపరులు సంఘానికి ఉండేవారు. అది ఎంత చిన్నదైనను, ఏ సంఘమైనను ఒక్క పెద్దను మాత్రమే కలిగి ఉండెనని ఏ ఒక్క వాక్య భాగం కూడా మీకు కనిపించదండి. కావాలంటే మీరు బైబిల్ అంతా ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇది వెరీ కేర్‌ఫుల్ మనకు శ్రద్ధగా వినండి. నిలకడైన కృత నిబంధన మాదిరి ప్రతి సంఘంలోనూ మరి ప్రతి పట్టణంలో పెద్దల బహుళత్వం అయి ఉన్నది. పెద్దల బహుళత్వం ప్రతి స్థానిక సంఘములో ఒక్కరికంటే ఎక్కువ మంది పెద్దలు చూడండి పెద్దలు పెద్ద కాదు పెద్దల బహుళత్వము అనేది మనం చూస్తాం. మీరు అపోస్తల కార్యం 14:23 తీతు 1:5 చూసిన ఈ లేఖనాలు మీకు చాలా స్పష్టతను ఇస్తాయి. అంతమాత్రం కాదు చాలు ఎక్కడైనా చూడండి. అపోస్తల కార్యంలో 20 అధ్యాయం 17 నుండి 28 వచనాలు గమనిస్తే అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి పౌలు ఎక్కడున్నాడు? ఎఫెసులో 3 సంవత్సరాలు కష్టపడి పనిచేశాడు. అయితే ఆయన పరిచర్య దినం నిమిత్తం మిలేతుకెళ్ళాడు. మిలేతుకెళ్ళిన తర్వాత ఆయన ఏం చేసిండంటే ఎఫెస్‌కెళ్ళడం కుదరక ఎఫెసు నుండి అక్కడ సంఘ పెద్దలను పిలిపించాడంట. అంటే 3 సంవత్సరాలు కష్టపడినందుకు అక్కడ 3 సంవత్సరాలు పట్టింది పౌలుకి ఎఫెసు సంఘాన్ని స్థాపించడానికి. 3 సంవత్సరాల తర్వాత ఆడ పెద్దలను ఏర్పాటు చేసి పెద్దలకు ఆ సంఘాన్ని అప్పగించి వచ్చాడు. పెద్దలంటే ఎవరు? పెద్దలన్నా, అధ్యక్షులన్నా, కాపర్లన్నా, ప్రెసిడెంట్స్ అన్నా అన్నీ ఒకటే. బిషప్స్ అన్నా అన్నీ ఒకటే అర్థమండి. సో, సంఘపు పెద్దలను పిలిపించాడు అక్క నుండి. పిలిపించి ఏమన్నాడు? వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు
పరిశుద్ధాత్మ మిమ్ములను ప్లూరల్ వర్డ్ చూడండి, దేని యందు అధ్యక్షులనుగా ఉంచెను. అధ్యక్షులు ప్లూరల్ వర్డ్. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఏమంటున్నాడు చూడండి, పెద్దలనే అధ్యక్షులని పిలుస్తున్నాడు ఇక్కడ. అవునా? పెద్దలు అన్న అధ్యక్షులన్న ఒకటే. పెద్దలను పిలిపించాను, వారు తన యొద్దకు వచ్చినప్పుడు అంటే ఈ మాట చెప్తున్నాడు. సంఘం అనేది దేవుడు తన సొంత రక్తం చేత స్థాపించాడు. ఆ సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్మ మీకు ఒక అధ్యక్షత పదవి బాధ్యతను అప్పగించాడు. కాబట్టి ఆ అధ్యక్షులుగా మీరు ఆ యావత్తు మందను గురించి జాగ్రత్తగా, మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్త వహించమంటున్నాడు. చూడండి, పెద్దలు, అధ్యక్షులు ప్లూరల్ వర్డ్. ఒక స్థానిక సంఘానికి, ఎఫెసీ స్థానిక సంఘానికే ఒకరికంటే ఎక్కువ మంది పెద్దలు ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ది మెసేజ్ ఆఫ్ యాక్ట్స్ లో ఏం చూస్తున్నామో చూద్దాం. జాన్ ఆర్ డబ్ల్యూ స్టోట్ ఇట్లు చెప్పిరి. ఏమన్నారు? ఎఫెసీ సంఘము స్పష్టంగా ప్రెసిబిటర్, బిషప్పులు అనే ఒక బృందమును కలిగి ఉండెను. ఒక్కరు కాదంట, ఒక బృందాన్ని కలిగి ఉందంట, నాయకత్వ బృందం. అపోస్తుల కార్యం 17వ వచనంలోని ప్రెసిబిటరోయ్ మరియు 28వ వచనంలో ఎపిస్కోపోయ్, ఈ రెండును బహువచనంలోనే వాడబడ్డాయి. నిన్న చెప్పాం కదండి మనం, ఎపిస్కోపోయ్, ప్రెసిబిటర్ అనేది గ్రీక్ పదాలు ఇవంతే. ప్రెసిబిటర్ అంటే పెద్ద అని అర్థం, పెద్దలు అని అర్థం. ఎపిస్కోపోయ్ అంటే అది గ్రీక్ పదంలో అధ్యక్షులు అనే పదానికి వాడబడినటువంటి పదం అంతే. ఆల్రెడీ మనం చూశాం. అదే విధంగా మనం చూసినట్లు పౌలు ప్రతి గలతీయ సంఘంలోను పెద్దలు నియమించిన. అపోస్తుల కార్యం 14:23లో మాట్లాడింది గలతీ సంఘం గురించి. క్రేతులో కూడా అదే విధంగా చేయమని అటు తర్వాత తీతును ఆదేశించాడు పౌలు. తీతు 1:5లో చూస్తున్నాం. పెద్దలను నియమించుటకే నేను నిన్ను క్రేతులో విడిచి వచ్చితిని అంటాడు. తీతు 1:5 చదివి చూడండి ఒకసారి. ఏమన్నాడు? ఒకసారి ఆ లేఖనం చదవండి. పెద్దలను నియమించుటకే, పెద్దలను నియమించుటకే నేను క్రేతులో విడిచి వచ్చి తిని. క్రేతు అనే పట్టణంలో పెద్దలను నియమించు. ఒక సంఘంలో పెద్దల యొక్క అవసరం ఉంది. పెద్దలను నియమించి త్వరగా నా యుద్ధకు రమ్మని పౌలు తీతికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఒక వ్యక్తితో కూడిన వాద్యమేళమునకు గాని, అనగా ఒకే కాపరి వాద్య బృందంలోని వాయిద్యములన్నిటి తాను ఒక్కడే వాయించినట్లు కదా. వాయిద్యములన్నీ ఒక్కడే వాయించగలుగుతాడా అండి ఎవరైనా ప్రపంచంలో? అలాంటి బ్యాండ్ ఉంటుందా? లేదు లేదు. ఆహా. అంటే ఒక్కడే ఒక సైడ్ కీబోర్డు, ఒక సైడ్ ప్యాడ్, ఒక సైడ్ ఇంకేదో 4, 5 ఇన్స్ట్రుమెంట్స్ వేసుకొని ఒక్కడే వాయించగలుగుతారా అండి? ఈ మధ్యలో ఒక ఆయన లేదు. వాట్సాప్ లో పెట్టిండండి, ఒక ఆయన ఏదో చేయగల, అంటే చర్చిలో కాదు, జస్ట్ చర్చిలో కాకుండా ఆయన కళాకారుడు లెక్క. అది కళాకారుడు, ఇది అంటే ఇది ఎందుకు వాడుతున్నాం? ఎక్కడైనా కూడా ఒక టీం ఉంటుంది కదా, ఎవరి పని వాళ్ళు చేస్తారు. అవును అలాగా అవును అదే స్థానిక సంఘంలో వరుస పరంపర సంబంధ ఆధిపత్యం గాని, పిరమిడ్ నిర్మాణం వంటి ఏర్పాటు, అనగా ఒక పక్షి ఎత్తైన కొమ్మపై వాలినట్టు ఒకే కాపరి అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఆక్రమించి పరిచర్య చేసినటువంటి విధానం బైబిల్ ప్రోత్సహించట్లేదు. అవునా? బోధించినట్లు బైబిల్లో లేదండి. మనం అనుకునే తల్లి సంఘము, తండ్రి సంఘము, తాత సంఘము, ముత్తాత సంఘాలు ఉండవు బైబిల్లో. ఒక సంఘం ఉంది అనంటే ఆ సంఘానికి ఎవరినైతే వాళ్ళు కాపలుగా నియమిస్తారో వాళ్ళదే. ఒక రకంగా చెప్పాలంటే మీకు సంఘం కంప్లీట్‌గా అర్థం కావాలంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ లాంటిది సంఘం. అంటే అది అంటే సెల్ఫ్ గవర్నింగ్ అంటాం కదా! తనకు తానే పరిపాలించుకుంటది. దాని మీద మరొకరి అజమాయిషి ఉండదు. అవునా అండి? Yes, అవునండి yes, అవును yes. వాస్తవానికి సంఘాలన్నీ అలాగే నడవాలి. సంఘాలన్నీ గ్రామ పంచాయతీలాగా నడవాలి. అంటే అక్కడే ఫండ్ రైజ్ చేసుకుంటారు. అక్కడే వాళ్ళే అన్నీ సరి చేసుకుంటారు. వాళ్ళకొక అజమాయిషి ఉండదు. అవసరం అంటే బయట వాళ్ళు సహాయం చేయాలి తప్పించి వాళ్ళని అజామాయిషి చేయడానికి ఉండదు. అలాగే స్థానిక సంఘం మీద మరొక పెద్ద ఒక ఎత్తైన పిరమిడ్ ఆకారంలో ఒక ఎత్తైన పక్షి పైన కూర్చొని నేను చెప్పినట్టే అన్ని వినాలి అనే ఆ పరిస్థితి లేదు. కానీ మీరు చూడండి ఇప్పుడు ఏ మెయిన్ లైన్ చర్చ్ చూసుకున్నా, ఏ ఇండిపెండెంట్ చర్చ్ చూసుకున్నా ఒక్కడే నాయకుడిగా ఉంటాడు. అవునండి? అవునండి అవునవును. ఇండిపెండెంట్ అంటే కూడా ఒక్కడే ఉండు ప్రెసెంట్ చాలా వరకుల్లా. మీరు యెరూషలేం సంఘాన్ని చూడండి. ముగ్గురు పెద్దలున్నారు. పేతురు, యోహాను, యాకోబు. ఒక్కడున్నారా? ముగ్గురున్నారా యెరూషలేం సంఘానికి పెద్దలు? ముగ్గురున్నారు. ముగ్గురున్నారు. ఎక్కడ కూడా ఒకే సంఘానికి ఒక పెద్ద ఉన్నట్టుగా చరిత్రలో, బైబిల్ చరిత్రలో కనిపించదు. యేసు ప్రభు కూడా పరిచర్యకు పంపించినప్పుడు ఇద్దరిని యేసు పంపించాడు. ఎప్పుడు కూడా సింగిల్‌గా ఎవరిని పంపించలేదు. ఎందుకంటే ఇద్దరిద్దరు ఉండడం అనేది అన్ని రకాల నిలకడైన మాదిరి. ఆ! భయం ఉంటుంది. ఇప్పుడు ప్రవీణ్ అన్న, నేనున్న మేమిద్దరం జత పనివారం.
10 సంవత్సరాలు కాదు 13 14 సంవత్సరాలుగా మేము కలిసి పరిచర్య చేస్తున్నాం. ఇప్పుడు మేమిద్దరం కలిసి నడుస్తున్నప్పుడు భయముంటది. నేను తప్పు చేయకూడదు. నన్ను అన్న పరీక్షిస్తాడు, నన్ను అన్న ప్రశ్నిస్తాడనే భయము నాకుంటుంది. నేను ప్రశ్నిస్తాననే భయం అన్నకుంటుంది. కాబట్టి ఆ డబ్బు విషయంలో గాని, బోధ విషయంలో గాని మేమెక్కడ కాంప్రమైజ్ కాలేం. సో, మీకొక విషయం చెప్పాలిక్కడ. నేనిప్పుడు ఎందుకంటే మీరు దీన్ని మళ్ళీ అక్కడ వేరే రకంగా అది జేసుకోకూడదు. ప్రవీణ్ అన్న ఎవరో తెలుసా? మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి యొక్క సొంత అల్లుడు. నిన్న మీరు చూసారు గదా! ఈవినింగ్ గ్రూప్‌లో కొంతమంది వచ్చారు. మన గ్రూప్‌లో గూడా నేను అడ్మిన్‌గా ఎందుకు పెట్టాను మీరు ఎందుకు డౌటొస్తది. అరే! జాకబ్‌ని గాకుండా మరొక అన్‌నోన్ బ్రదర్‌ని అడ్మిన్‌గా పెట్టాడంటే, పరిచయాలు మేము కలిసి చేస్తున్నాం. నా జత పనివాడాయన. 4 సంవత్సరాల నుంచెల్లి చేస్తున్నాం. ఆయన మదనపల్లి రాజశేఖర్ గారి కొడుకు అల్లుడు. మదనపల్లి రాజశేఖర్ గారు అంటే మీకు ఏసన్న గారి సమకాలీకుడు ఆ పరిచర్య చేసే విషయంలో. మీరు వినే ఉంటారు. మదనపల్లి రాజశేఖర్ గారి పేరు విన్నారా అందరూ? విన్నామండి. విన్నాం. తెలుసు సార్. మెసేజ్‌లు కూడా విన్నాం. విన్నాం. చూసాం. ఆయన పెద్ద కుమార్తె యొక్క హస్బెండ్ ఆయన. మేము మదనపల్లి రాజశేఖర్ ఆయన చర్చిలో కూడా బోధలు చేసినాం. సెమినార్‌లు పెట్టి. కానీ అన్న ఆయన బోధన గాని, ఆయన పరిచర్యను గాని ఏమాత్రం అంగీకరించాడు. 14 సంవత్సరాల నుంచి నాతోని పరిచర్య చేస్తున్నాడు. ఆయన దలుచుకుంటే అవన్నిటికి ఆయనే వారసుడు వాస్తవం చెప్పాలంటే. తలుచుకుంటే ఇమ్మీడియేట్‌లీగా అంత పెద్ద సంఘానికి ఆయన కాపరి కాగలుగుతాడు. కానీ అక్కడ నుండి పక్కన మదనపల్లి నుంచెల్లి 10 కిలోమీటర్ల దూరంలో అంగల్లు అనే గ్రామంలో ఇంట్లో నాలాగా సంఘాన్ని నడిపిస్తున్నాడు 30 మందితో. ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల నుంచెల్లి. సో అంత ఈజీ కాదు. ఆయన అనిల్ కుమార్‌తో చాలా కాలం జర్నీ చేశాడు. కడపలో రాజశేఖర్ గారు చర్చ్ నడిపించడానికి ఆయనకి ఎన్నో సార్లు పిలుపొచ్చింది ఆళ్ళ సంఘాలను చూసుకోవడానికి. సో అవన్నీ వదులుకున్నాడు. ఇది సత్యమైన బోధ అని చెప్పేసి దీన్ని నమ్మి సీరియస్‌గా తో పాటు జర్నీ చేస్తున్నాడు 14 సంవత్సరాల నుంచెల్లి. సో తెలీదు కాబట్టి నేను చెప్తున్నాను. అది ఆయనకి ఇష్టం ఉండదు. మదనపల్లి రాజశేఖర్ గారు అల్లుడని పరిచయం చేసుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడడు. బయటకి చెప్పడాయన. నాలాంటోడు చెప్తే తప్పించి. ఓకే. సో నాకు తెలుసు. ఎందుకంటే మా జర్నీ చాలా 14 సంవత్సరాల నుంచి మేము వెరీ సీరియస్‌గా జర్నీ చేస్తున్నాం. మేమిద్దరం కలిసే దాదాపు 2000 మంది పాస్టర్‌లకు టీచ్ చేశాం. అంటే సొంత డబ్బులు మా సహోదరులు చెప్పాను కదా ఆల్రెడీ. మా సహోదరులు సహాయం చేసిన డబ్బులే నా మా భోజనాల ఖర్చులకు, మా ఫ్యామిలీ ఖర్చులకు, పిల్లల ఫీజుల కోసం ఇచ్చిన డబ్బులన్నీ సెమినార్‌లకు పెట్టేసుకున్నాం. హాస్టల్‌లను మారిస్తే ప్రయోజనం ఉంటదని. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నాయకత్వం చాలా 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 అద్భుతమైనది. ఇక బహుళత్వ నాయకత్వం. ఇప్పుడు మేమెక్కడ కూడా సురేష్, రఘు నాకు ఇక్కడ కూడా స్థానిక సంఘంలో ఖచ్చితంగా నాయకులున్నారు. నేనే కాదు. నేను లేకపోతే సంఘాన్ని చూసుకునే నాయకులుంటారు. ఒక్కడే ఏకఛత్రాధిపత్యంతో పరిపాలించే సిస్టాన్ని మేము బ్రేక్ చేసుకుంటున్నాం. ఒక్కడే కాదు. ఒక్కరు నాయకుడుగా ఉండడం సంఘానికి సరైన విధానం కాదు. ఎందుకంటే అతను తప్పు చేస్తే ఎవరు అడగడానికి ఉండదు. అతడు పాపం చేస్తే అతను గద్దించడానికి ఎవరు ఉండరు. సంఘానికి అలాంటి అవకాశం ఉండదు. అతడు తప్పుతో పడితే బోధ విషయంలో గాని, బ్రతుకు విషయంలో, క్యారెక్టర్ విషయంలో అన్నిట్లో ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మాకు ఆ భయం ఉంటది. ఇప్పుడు గ్రూప్‌లో సురేష్ ఉన్నాడు. సురేష్ ఏమైనా చేయాలంటే భయపడతాడు. నాతో షేర్ చేసుకుంటాడు. అంటే అన్నవాళ్ళు అడుగుతారు. అకౌంటబిలిటీ. మెయిన్ ఏంటిదంటే అకౌంటబిలిటీ ఉంటుంది. జవాబుదారితనం అంట. అది లేకపోతే కష్టం. అందుకే కదా సూపర్ స్టార్ హోదాలో సంఘాలను పాడు చేసే పరిస్థితి ఎందుకొచ్చిందో ఆలోచించండి. చూడండి పెద్దలలో ప్రతి ఒక్కరు ఏదైనా ఒక్క గృహ సంఘం గురించి బాధ్యత వహించడం లేదో కూడా స్పష్టంగా లేదు. అందుకే చరిత్ర ఎంత పరిశీలన చేసినా ఒకే ఒక గృహ సంఘానికి వాళ్ళు పెద్దగా బాధ్యత వహించడం లేదో తెలీదు. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడున్న పెద్దలు ఇంకొక సంఘానికి పెద్దలుగా వివరించి మళ్ళీ అక్కడ నుండి వచ్చి ఇక్కడ ఈ సంఘాన్ని కూడా పెద్దలుగా వివరించిన సందర్భాలు ఉండొచ్చు. అయితే వారందరూ వారి వారి వరముల చొప్పున ప్రత్యేక పరిచయలు చేయుచు క్రీస్తు మందేడలో ఉండవలసిన కాపరత్వ బాధ్యతను పంచుకొనుచు ఒక జట్టుగా పనిచేసిరని తలంచుట ఉత్తమం. కాపర్ల జట్టు అని భావన యొక్క పునఃప్రాప్తి సంఘంలో ఈనాడు మనకు అత్యవసరమై ఉన్నదండి. చాలా అవసరమై ఉన్నది. సంఘం చెడిపోవద్దు. సంఘంలో నాయకులు తప్పు చేయొద్దు. సంఘంలో నాయకులు డబ్బు మనుషులో, పేరు సంపాదించుకునే మనుషులో, లేకపోతే స్త్రీలోలులో, లేకపోతే మరొక దుర్భరకరమైనటువంటి పాపం చేసే స్థితిలో ఉండకూడదు. సంఘాన్ని తప్పుదో పట్టించకూడదంటే సంఘములో ఖచ్చితంగా ప్రతి స్థానిక సంఘంలో ఇద్దరు నాయకులు ఉండాలి. సమాన అధికారం కలిగినటువంటి వారు ఉండాలి. భయం ఉండాలండి. మీరు చూడండి ఇక ఫిలిప్పులో రాసిన పత్రికలో కూడా రిఫరెన్స్‌లన్నీ మీరు లోడ్ చేసుకోండి. ఏమన్నాడు?
ఒకటి ఫిలిప్పిలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అంటే సంఘం గురించి ఫస్ట్ చెప్తున్నాడు. రెండోది అధ్యక్షులకును, అంటే అధ్యక్షులకు. చూడండి, అధ్యక్షుడు కాదు, అధ్యక్షులకు అంటున్నాడా, అధ్యక్షుడు అంటున్నాడా? ఒకరికంటే ఎక్కువ కదా. అధ్యక్షులు ఎంతమంది ఉన్నారు ఫిలిప్పి? ప్లూరల్ వర్డ్ అధ్యక్షులను. బహుళ బహుళ ఆ బహుళ వచనం, ఒకరికంటే ఎక్కువ మంది. అలా మాత్రమే కాదు, పరిచారకులకును. చూడండి, డీకన్స్, పరిచారకులు కూడా ఒకరికంటే ఎక్కువ మంది ఉండాల. సో క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. చూడండి, అడ్రస్ ఎలా చేస్తున్నావు? ఫిలిప్పిలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకి, అంటే విశ్వాసులందరికీ. అధ్యక్షులకు, అంటే ఆ సంఘాన్ని కాస్తున్నటువంటి, సంఘానికి నాయకులుగా ఉన్నటువంటి పెద్దలు, అధ్యక్షులు, పాస్టర్లు, బిషప్ అన్ని ఒకటే. మరల గుర్తు చేస్తున్నాను. పరిచారకులు అంటే మాత్రం డీకన్స్, క్రీస్తు, వీళ్ళందరి అడ్రస్ చేస్తూ రాస్తున్నారు. అందరూ ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారు. సంఘము యేసు ప్రభు నేర్పించిన మాదిరిలో సంఘం 10 మంది ఉన్నా కూడా 2 నాయకులు ఉండాలండి. 2 కంటే ఎక్కువ ఉండాలా. పరిచారకులు కూడా 2 కంటే ఎక్కువ ఉండాలి. అదే నిరకడే మాదిరి. న్యూ టెస్ట్మెంట్ వరల్డ్ పిక్చర్స్ పవర్ బైబిల్ సిడిలో గల ఏటి రాబర్ట్సన్ గారి వాక్యం ఏముందంటే, ఇక్కడ బహువచనం వాడబడుట, అంటే ఫిలిప్పి 1:1లో, ఎఫెసులోను, అపోస్తలుల కార్యం 20:17 మరి 28 వచనంలోను, ప్రతి ఒక్క సంఘము ఒక్కొక్క పట్టణంలో ఒక్కొక్క సంఘము యెరూషలేములో వలె. అపోస్తలుల కార్యంలో చూస్తే యెరూషలేములో 3 పెద్దలు ఉన్నారు. పెద్దల గుంపును కలిగి ఉండిన హెక్కేట్ అంటే పెద్దల గుంపు అని వాస్తవమును సూచించున్నది అర్థం ఇచ్చున్నది. ఒకే పదవికి పెద్ద, ప్రెస్బిటోరస్ అని అనున్నది యూదుల పేరు, మరి బిషప్ ఎపిస్కోపోస్ అనేది గ్రీక్ పేరు. అంతే. ఇది భాషలో మాత్రమే మార్పు. యూదులు పెద్దను ప్రెస్బిటోర్ అని పిలుచుకునే వాళ్ళు, అదే అన్యజనులు అయితే ఎపిస్కోప్ అంటే బిషప్ అని పిలుచుకునేవారు. అంటే తెలుగులోకి వస్తే అధ్యక్షుడు, బిషప్ అంటే అధ్యక్షుడు. పెద్ద అనే పదం యూదులకు సంబంధించింది, బిషప్ అనే పదం, అధ్యక్షుడు అనే పదం అన్యజనులకు సంబంధించింది. అందుకే పౌలు 2 పదాలను వాడాడు. పౌలు అన్యజనులకు అపోస్తలుగా ఉన్నాడు కాబట్టి పెద్ద అనే పదం వాడాడు, అధ్యక్షుడు అనే పదం వాడాడు. అందుకే వెంటనే కన్ఫ్యూజ్ అవుతున్నాడు. పెద్ద అని వెంటనే ఏమన్నాడు? అధ్యక్షుడు అన్నాడు. పెద్ద అన్న అధ్యక్షుడు అన్న ఒకటే. సో అనున్నది గ్రీక్ పేరు. యూదుల సమాజంలో పెద్దలు అని చెప్పుకొని చుండిన వారిని అన్యజన సమాజంలో బిషప్పులు అని చెప్పుకొని చుండేది. సింపుల్. మనం రక్షణ అంటే ఇందులో ముక్తి, మోక్షం అన్నట్టుగా అన్నట్టు. అంతే, పదాలలో తేడా మాత్రమే గానీ అవి పదవి స్థాయి భేదాలు కాదు అని నిన్ననే చూశాం. అది 1 తిమోతి 4:14 చూడండి. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకు. పెద్దలు ఇది స్థానిక సంఘంలో జరుగుతున్న విషయం అండి. పెద్దలు అనగానే ఇప్పుడు మనం ఏదో గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చేసుకుంటే అక్కడోళ్ళను ఇక్కడోళ్ళను 10 మందిని పిలుచుకొని ఒక దగ్గర కూర్చుండబెట్టే ఆ ప్రోగ్రామ్ ఇక్కడ జరగట్లేదు. ఓన్లీ స్థానికంగా ఉన్న పెద్దల ద్వారా జరిగినటువంటి కార్యం గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఒకే స్థానిక సంఘం అది. సంఘానికి ఉన్నటువంటి బాధ్యత అది తెలియపరుస్తుంది. చూడండి, 1 తిమోతి 5:17 బావుగా పాలన చేయి పెద్దలు. ఇది ఎఫెస్ సంఘ పెద్దల గురించి పౌలు మాట్లాడుతున్నాడు. 1 తిమోతి మాట్లాడుతుంది ఎఫెస్ పెద్దలను ఉద్దేశించి. బావుగా పాలించే పెద్దలను అనగా, బావుగా పాలించే పెద్దలంటే ఎవరంట? విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడేవారునంట. అలాంటి వారిని రెట్టింపు సన్మానం పాత్రులుగా ఎంచవలెను. పెద్దలు అంటే బావుగా పరిపాలించడం సంఘాన్ని అంటే అర్థం ఏంటో తెలుసా అండి? వారానికి ఒక గృహ కూడిక నిర్వహించి, ఒక బర్త్‌డే ప్రోగ్రామ్, ఒక పెళ్లి మ్యారేజ్ డే ప్రోగ్రామ్, ఒక జ్ఞాపకార్థ కూడిక, లేకపోతే ఒక ఇంకేదో కూడిక, ఏదో వాళ్ళు రిటైర్మెంట్ అయ్యారు, లేకపోతే వాళ్ళకి ప్రమోషన్ వచ్చిందో ఒక కృతజ్ఞత కూడిక. ఇవి కాదండి. పెద్దలు ప్రయాసపడడం అంటే ఎప్పుడు విజిటింగులు చేస్తూ, కుటుంబాలను దర్శిస్తూ, కేవలం వాళ్ళు కలుసుకుంటూ వాళ్ళని ఏదో చేయడం అనేది ఇక్కడ ప్రయాస కాదు. ప్రయాస అంటే ఏంటిది అంటే నిర్విరామంగా ప్రయాణాలు చేయడం కూడా ప్రయాస కాదు. ప్రయాస ఎక్కడ పడాలంట? వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడమే నిజమైనటువంటి ప్రయాస. మనం ఎంత తిరుగుతున్నాం అనేది దేవుడు పట్టించుకోడు. ఎంత వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడుతున్నాం అనేది దేవుని యొక్క లెక్కింపు. అందుకే అంటాడు పౌలు, అలాంటి పెద్దలనే రెట్టింపు సన్మానం పాత్రులుగా ఎంచవలెను అంటాడు. తర్వాత చూద్దాం మళ్ళీ. సంఘం చేత పోషించబడే అర్హత ఎవరెవరికి ఉందన్నప్పుడు ఆ టాపిక్ గురించి మళ్ళీ విశ్లేషిస్తాం. చూడండి, తీతు 1:5 నిన్ను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోను, చూడండి, ప్రతి పట్టణంలోను పెద్దలను నియమించు నిమిత్తమే నేనే క్రేతులు నిన్ను విడిచి వచ్చి తిని. పౌలు
వాస్తవానికి తీతు పౌలుతో ప్రయాణం చేయాల్సినటువంటి వ్యక్తి. పౌలు ఏమంటారంటే ఐటర్నెట్ వర్కర్స్ అంటారు. అంటే వాళ్ళు సంచారం చేస్తూ పరిచర్య చేసేవాళ్ళు. ఆ సంచారం చేస్తూ పరిచర్య చేస్తున్నప్పుడు పౌలు లాంటి వాళ్ళు, తిమోతి లాంటి వాళ్ళు, సీల లాంటి వాళ్ళు, మార్క్ లాంటి వాళ్ళు ఇట్లా చాలా మంది ఆయనతో కలిసి జర్నీలు చేసేవాళ్ళు, ప్రయాణాలు చేసేవారు. కొన్నిసార్లు అవసరతను బట్టి పౌలు కొంతమందిని కొన్ని పట్టణాల్లో వదిలేసి వచ్చేవాడు. ఎందుకు వదిలేసి వచ్చేవాడు అంటే అక్కడ కొంత బాధ్యతలు అప్పగించి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి మరి అక్కడే వాళ్ళను వదిలేసేవాడు కాదు. త్వరగా పని ముగించుకొని తన దగ్గరికి రావాలని మరల వారిని ఆజ్ఞాపించేవాడు. సో ఇలాగా పౌలు పరిచర్య చాలా అద్భుతంగా మనం చూస్తాం. పెద్దలు, పెద్దలు, పెద్దలు చూడండి ఇంకా రిఫరెన్స్‌లు. యాకోబు 5:14 మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపించాలని. చూడండి సంఘాల పెద్దలు కాదు, సంఘపు పెద్దలు. సంఘం ఒకటే. కానీ పెద్దలు అనేకం. అవునండి? పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూర రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. ఎందుకు సంఘంలో పెద్దలనే పిలిపించాలి? పెద్దలే వచ్చి ప్రార్థన ఎందుకు చేయాలి? పెద్దలే నూనె ఎందుకు రాయాలి అంటే ఇది ఒక ప్రధానమైనటువంటి విధానం అది. ఎందుకు అనంటే ఇక్కడ చాలా విషయాలున్నాయి. మీకు పెద్దలే నూనె రాయాలా? ఎందుకు రాయాలా మరి? పెద్దల్ని ఎందుకు పిలిపించుకోవాలి సంఘంలో ఒకడు రోగి అయితే? అంటే ఆ రోగి అవ్వడానికి ఉన్న కారణాలను బట్టి, దాని వెనకాల ఉన్నటువంటి కారణాలను బట్టి పెద్దలే రావాలా? హ్మ్. ఒకవేళ ఎందుకు అనంటే ఆ రోగానికి కారణము అతడు పాపమైతే, ఒకవేళ అతడు పాపమైతే తన సహోదరులను తృణీకరించడం ద్వారా, తన సహోదరులకు వ్యతిరేకంగా నడుచుకోవడం ద్వారా పాపం చేసిన వాడైతే పెద్దలొచ్చి వాళ్ళని సమాధానపరుస్తాడు. అతడు క్షమాపణ, అతడు పాపం చేసిన వాడైతే క్షమించబడతాడంట. అతడు పాపం చేసిన వాడైతే ఆ పాపాన్ని వీళ్ళేం చేస్తారు అంటే అక్కడ హెచ్చరిస్తారు. అలా హెచ్చరించి నూనె రాస్తారు. నూనె రాయడం అంటే మసాజ్ చేయడం అండి ఇది. ఒలివల నూనె తీసుకొచ్చి మసాజ్ చేస్తారక్కడ. ఒలివల నూనెలో ఆయుర్వేదిక్ అంటే ఔషధ గుణాలు కలిగినటువంటి నూనె అది. మనలాగా కొబ్బరి నూనె తీసుకొచ్చి సిలువ గుర్తులెయ్యరెవరు. బర్రె పాలెయకపోతే సిలువ గుర్తెయడము, దుడ్డకి ఆరోగ్యం బాలేకపోతే కొబ్బరి నూనె తీసుకొచ్చి సిలువ గుర్తులెయడము, మనిషికి బాలేకపోతే నెత్తి మీద సిలువ గుర్తులు ఇది గాదు వాళ్ళు జేసిన పరిచర్య. వాళ్ళెప్పుడు సిలువ గుర్తులెయలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడికొచ్చి యేసునామం, యేసు రక్తమే జయము, ప్రభువైన యేసు రక్తమే జయము, యేసు నామంల ఏదో జరుగును అని ఇలాంటి మనం మనం పలికే పదాలు వాళ్ళెప్పుడు పలకలేదు. అర్థమవుతుందా అండి? ఊర్లలో చూస్తా నేను. బర్రె పాలేయకపోతే సిలువ గుర్తేస్తారు కొబ్బరి నూనె తీసుకొచ్చి. దుడ్డ బాగలేకపోతే సిలువ గుర్తేస్తారు. ఆవు బాగోలేకపోతే అది చేస్తారు. ఇది గాదండి. అక్కడ ఒలీవల నూనె అనేది ఆయుర్వేదిక్ మెడికల్ పర్పస్‌గా వాడేవాళ్ళు. ఆ కాలంలో రోగాలంటే ఎక్కువగా వచ్చే రోగాలేందంటే పెరాలిసిస్ పక్షవాతము. అప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఏదైనా పాపం చేసినట్లయితే పనిష్మెంట్ కింద ఎక్కువగా ఇప్పుడు రోగాలు వేరండి. అప్పుడు కుష్టు రోగము, పక్షవాతం అనే రోగాలే ఎక్కువొచ్చేటియి. ఆ పక్షవాతం ఈ 2 వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కువొచ్చింది. ఆ! ఈ చెయ్యని వాళ్ళు కాలును గాని ఏం జేసేవాళ్ళంటే పెద్దలొచ్చి విశ్వాసంతో ప్రార్థన జేసి, "బాబు నువ్వు తప్పు చేస్తే ఇప్పుడే ఒప్పుకొని సహోదరుని ఏమన్నా అన్నావా?" అని జెప్పేసి వాళ్ళని ఒప్పింపజేసి, అలాగా మర్దన జేసేవాళ్ళు ఆయిల్‌తో. దానివల్ల స్వస్థత గలిగేది. ఇగ మన సిల్లీగా మనం ఇగ నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు గదా! అని జెప్పేసి నూనె బాటిల్ అమ్ముకునే ఉల్టా పెద్ద ఉల్టా అయిపోయింది మొత్తం. వ్యాపారమేది. ఆ! మా ఒక పెద్ద బిజినెసే తయారైంది ఇక్కడ మనకి. మీరు చూడండి ఎందుకు ఒకసారి యాకోబు పత్రిక మీకిప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే సంపూర్ణంగా చెప్పకపోతే మీకు ప్రాబ్లమ్ అవుతది. అసలు యాకోబు పత్రికలో ఉన్న సమస్య ఏంటిది? అసలు యాకోబు పత్రిక ఎవరికి రాయబడింది అంటే 12 గోత్రంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు రాయబడింది. 12 గోత్రాల ప్రజలు. మీరు అడ్రెస్ చూడండి ఇంట్రడక్షన్‌లో. మొదటి కారణం ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే రెండు తలంపుల మధ్యలో ఉన్నారు. అటుగా ఉన్నారు, ఇటుగా ఉన్నారు. అందుకే మీరడిగినను ఏమడుగుతున్నాడు మీరు 2 తలంపుల ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్యలో ఉంటారు. మీరు జ్ఞానాన్ని అడగండి. సరైన దేవుని జ్ఞానాన్ని అడగండి. ఆయన ఎవరిని గద్దింపక సమస్తం ధారాళంగా దయచేస్తాడని జెప్తున్నాడు. రెండో ప్రాబ్లమ్ ఏంది అంటే యాకోబు రాష్ట్ర పత్రికలో బీదలు, ధనికులు అనేటువంటి పెద్ద వ్యత్యాసాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నారు. అందుకే ఏమంటాడు అక్కడ తర్వాత వచనాల్లో ఒకవేళ బీదవైతే బీద బీదైన సహోదరుడు తన ఉన్నత దశయందు అతిశయించాలి. ఒకవేళ ఉన్నత దశలో ఉన్నటువంటి సహోదరుడు తన బీద దశలో అంటే లేమిలో గూడా అతిశయించగల అంటే ఎక్కడ ఎవరికి దేవుడు ఏ స్థాయి ఇచ్చినా బీదవానిగా పెట్టినా, ధనవంతునిగా పెట్టినా అదే స్థాయిలో ఆనందించడం నేర్చుకోవాలంటాడు. చూడండి అందుకే అది వాళ్ళకి లేదది. మూడోది వాళ్ళు బీదలను తృణీకరిస్తున్నారు. ఎందుకంటే గొప్పలు చెప్పుకుంటున్నారు. మేము భక్తి పరులమని గొప్పలు చెప్పుకుంటా ఉంటే ఖండించాడు యాకోబు. ఎవడైనా తన నోటికి కళ్ళెం పెట్టుకొనక నేను తన భక్తి పరుడని ఎవడు అనుకుంటే వాని భక్తి అంతా వ్యర్థమే. దేవుని దృష్టిలో నిజమైన భక్తి అంటే ఏంటిది అంటే ఆ!
దిక్కులేని పిల్లలను విధవరాలను పరామర్శించి పరిశుద్ధంగా జీవించడమే. ఇవి మీరు జీవించినప్పుడు మీరు ఎన్ని డాంబికాలు పలికినా అది భక్తి కాదు అన్నాడు. నాలుగోది రెండో అధ్యాయం 1కి వచ్చినప్పుడు పార్షియాలిటీ, సంఘంలో ఉన్నటువంటి పార్షియాలిటీ ఏమున్నది? సంఘంలో బంగారు ఉంగరాలు పెట్టుకొని, పట్టు వస్త్రాలు కట్టుకొని, మంచి వస్త్రాలు ధరించుకొని ఒక రకంగా చూస్తున్నారు. బీదవాన్ని మరొక రకంగా చూస్తున్నారు. ఇది ప్రాబ్లమ్. యాకోబు రాసిన పత్రికలో అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ మధ్యలో ఉన్న ప్రాబ్లమ్. అర్థమవుతుందా అండి? ఇంకా ఐదో ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? మీరు 14 నుండి 17కి వచ్చినప్పుడు ఆ సంఘములో ఆకలితో ఉన్న వాళ్ళను గాని, లేపోతే అవసరతలో ఉన్నవారు ఆనాటికి సహోదరుడైనను, సహోదరైనను అన్నవస్త్రం లేక ఉన్నప్పుడు వాటిని కావాల్సిన వాటి ఇయ్యక వీళ్ళు మాటలతో మభ్యపెడుతున్నారు. చలి కాసుకోండి, తృప్తి పొందండి. ఇప్పుడు చలేసినోనికి బట్టలిస్తే మంటేసుకోవాల్సిన అవసరం ఉండదు. బట్టలు ఇవ్వకుండా ఏందంటే చలిమంటలేసుకోమని. ఎంతకాలం చలిమంటలేసుకుంటాడు? ఆకలేసినోనికి అన్నం పెట్టకుండా తృప్తిగా ఉండు. దేవుడు చూసుకుంటాడు, తృప్తిగా ఉండని మాటల చేత వాళ్ళని అజ్జేస్తున్నారు. అంటే కావాల్సిన ఆహారాన్ని ఇవ్వకపోతే ఆ విశ్వాసం వ్యర్థమే అని యాకోబు వాళ్ళని గద్దిస్తున్నాడు. అవునా? తర్వాత యాకోబు పత్రికలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటి అంటే మూడో అధ్యాయం. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మాటలో తప్పిపోతున్నారు. బోధిస్తున్నారు గానీ, బోధించిన దాని ప్రకారం జీవించట్లేదు. ఒకే నాలుకతో ఇటు శపిస్తున్నారు, ఒకే నాలుకతో ఆహ్, దీవిస్తున్నారు. అందుకే అది ఖండించాడు. తర్వాత ఏడో పాయింట్ ఏంటిదంటే జ్ఞానం. ఎవడైనా జ్ఞాని అనుకున్నోడెలా వాడు అజ్ఞాని కావాలంటాడు. ఎందుకంటే నిజమైన జ్ఞానం యొక్క గుర్తులు చెప్తున్నాడు. అది వెలుగు ఫలములతో నిండుకుంటది. అది మంచిది, త్వరగా లోబడుతది. మీ జ్ఞానం దైవిక జ్ఞానమా? లేకపోతే లోక సంబంధమైన జ్ఞానమా? యాకోబు రాసిన పత్రికలో అక్కడ చాలా మంది దైవిక జ్ఞానాన్ని వదిలేసి లోక జ్ఞానాన్ని వెంటాడుతున్నారు. ఎనిమిదో ప్రాబ్లమ్. 4 అధ్యాయంలో చూసినప్పుడు వాళ్ళు సుఖభోగముల నిమిత్తం అడుగుతున్నారు. మీరు అడిగినను సుఖభోగముల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి అట్టివానికి ఏం దొరకదంటున్నాడు. మీరు దేవుని అడగనందున మీకేం దొరకట్లేదు. ఒకవేళ అడిగిన దేని గురించి అడుగుతురంట? సుఖభోగముల నుంచెల్లి. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? ఆశిస్తున్నారు కదా! మీ అవయవంలో నివసించే సుఖభోగేచ్ఛల నుంచే కలుగుతున్నాయి కాబట్టి, దేవుడు మీరు అడిగినా మీకేమి ఇవ్వట్లేదు. మీరు దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు అద్భుతం జరుగుతది అని చెప్తున్నాడు. ఇలాగా తర్వాత అందులో ఉన్నటువంటి 9వ సమస్య ఏంటో తెలుసా? కొంతమంది ఒకానొకనాని పట్టణానికి పోయి నేడైనను లేపైనను మంచిగా ఒక పట్టణానికి పోయి లాభం సంపాదించుకొని రండని చెప్పుకున్నారు. అంటే ప్రజలను వాళ్ళు పురికొల్పుకుంటున్నారు. ఏమని? మనం వేరే పట్టణాలకు పోయి బాగా డబ్బు సంపాదించుదాం అని చెప్పేసి విర్రవీగుతున్నారు. యాకోబు ఏమన్నాడు? "అరే పిచ్చోల్లారా! మీ జీవమేపాటిది కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటిది. ఈ డాంబికాలు పలకకండి. దేవుని చిత్తమైతే ఎళ్తామని చెప్పండి గానీ, మేము వెళ్లి డబ్బులు సంపాదించి, లక్షలు సంపాదించి వచ్చేస్తామని విర్రవీగకని" చెప్తున్నాడు. ఇది 9వ వచనం. పాయింట్. 10వ పాయింట్. 5వ అధ్యాయంలో చూస్తాం. అంత్యదినంలోనంట ఈ ధనవంతులంట కూలివారి యొక్క కూలి ఇవ్వకుండా బీదలను పని చేయించుకొని, కూలివారితో పని చేయించుకొని, వారి కూలి ఇవ్వకుండా వారి కూలిని బిగనబట్టి అంత్యదినంలో ధనము కూర్చుకుంటున్నారు. అంటే ఇక్కడ 10 సమస్యలున్నాయి. ఈ 10 సమస్యల కారణంగా అంటే బీదలు, ధనికులు అనేటువంటి పెద్ద వ్యత్యాసం ఉంది. డబ్బు పిచ్చున్నది. బీదలను చిన్న చూపు చూడడం, బీదల అవసరతలు తీర్చకపోవడం, బీదలను అన్యాయం చేయడము, బీదలకు ఏమాత్రం హెల్ప్ చేయకపోవడం అటువంటి దుస్థితి ఉంది. దాని కారణంగా వాళ్ళకు రోగం వచ్చేటువంటి ప్రమాదం అక్కడ ఏర్పడింది. అందుకే మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. ఎవడైనా సంతోషంగా ఉంటే కీర్తనలు పాడుకోవాలి. అందుకే సంఘములో ఎవడైనా రోగి అయ్యున్నాడు అతడు సంఘపు పెద్దలను పిలిపించవలెను. ఇగో ఇన్ని కారణాలున్నాయి. మనం లేఖనాలు చదివితే ఇదొక్కటి పట్టుకుంటాం. నూనొక్కటే మనకు అర్థమైంది ఇక్కడ. అంతే గదా! 5 అధ్యాయాలు రాసిన యాకోబు 5 అధ్యాయాలు విపులంగా రాస్తే మనకొక నూనె బాటిల్ ఒక్కటే అర్థమైంది. అవునా గదా? నూనె తప్ప ఏం అర్థం కాలే. అవునవును. నూనె సెలవు గుర్తు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. బైబిల్ చదివితే సంపూర్ణంగా చదవండి. ఇప్పుడు నేనొక మాట ఎందుకు అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నా, ఇదే రైట్ అని ఎలా చెప్పగలుగుతాను అంటే, నా మనసులో అక్కడున్న ప్రతి అధ్యాయం గుర్తుంటది నాకు. చదువుతున్నా అంటే 16 అధ్యాయాలు ఏముంది, ఒక్కొక్క అధ్యాయంలో ఏముందో తెలుసు. 13 అధ్యాయాలు అంటే ఒక్కొక్క అధ్యాయంలో ఏముందో తెలుసు. ఎఫెసు 6 అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయంలో ఏముందో, హెబ్రీ 13 అధ్యాయంలో ఒక్కొక్క అధ్యాయంలో దేని గురించి మాట్లాడుతున్నారని తెలుసు. అంటే మేము లోపలికెళ్ళిపోయినామండి. లీనమైపోయినాం. ప్రతి వచనాన్ని, ప్రతి అధ్యాయాన్ని మన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నాం కాబట్టి మేము ఇలా మాట్లాడగలుగుతున్నాం. సో, అది మీ యొక్క ధర్మం, మీ యొక్క కర్తవ్యం అది. మీ యొక్క బాధ్యత అలా బోధకులు గదా! సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు మీకు ఏ అధ్యాయంలో ఏమున్నదో తెలియాలి. ఏ సందర్భంలో అది చెప్పబడిందో తెలియాలి. ఊరికే ఇగ నూనె పట్టేసుకొని నూనె సిలువ గుర్తులేసుకుంటా పోతే పిచ్చితనం కాకపోతే ఏమంటారండి దాన్ని? మనసు దేని మీద అభిలాష ఉండదో కన్ను దృష్టి దాని మీద పోద్ది అయ్యగారు. హ్మ్.
యాకోబు అక్కడ 10-12 సమస్యలను విశ్లేషించాడు. హ్మ్. దాని వలన సహోదరులకు విరోధంగా తప్పు చేయడం వలన ఏదో రోగం వచ్చేసింది. అందుకే ఏమన్నాడు? అతడు పాపము చేసిన యెడల అతనికి స్వస్థత కలుగుతుంది. విశ్వాససహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ప్రజలు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. రోగం వచ్చినోడు పాపం ఒప్పుకోవాలా, క్షమాపణ చేయాలా. హ్మ్. ఎన్ని ఉన్నాయండి అక్కడ. అందుకే సంఘ పెద్దలొచ్చి సమస్య పరిష్కరించడం సంఘ పెద్దల యొక్క బాధ్యత. అంతేగాని వాళ్ళు స్వస్థత ప్రార్థన చేయలేదక్కడ వాస్తవం చెప్పాలంటే. స్వస్థత ప్రార్థన సెకండ్, వాళ్ళు స్వస్థత గలికే విధంగా వాళ్ళు మసాజ్ చేశారు ఆ ఒలీవల నూనె. చేయండి ఇప్పుడు. ఎవరికైనా రోగం వస్తే అలా మసాజ్ చేసి వాళ్ళు కాళ్ళు తీయడండి, కాళ్ళు పట్టుకోండి, చేతులు పట్టుకొని తీయడండి మరి. మొదటి పేతురు 5వ అధ్యాయం 1-3 చూడండి. ఒకటి పెద్దను క్రీస్తు శ్రమలో గూర్చినటువంటి సాక్షిని బయలుపరచబడు మహిమలో వాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను అంటున్నాడు చూడండి. వాస్తవానికి పేతురు అపోస్తుల మొదటివాడు. పేతురు అపోస్తులందరిలో ప్రాముఖ్యమైన వాడు. 12 మంది అపోస్తులు ఆయనకు ఇవ్వబడినటువంటి ఆధిక్యత చాలా గొప్పది. అలాంటి ఒక పేతురు మిగతా వారిని ఎలా పిలుస్తున్నాడు, సంబోధిస్తున్నాడు? తోటి పెద్దలన్నాడు. నేను సీనియర్‌ను అపోస్తులైనటువంటి నేను జూనియర్‌లను హెచ్చరిస్తున్నానని చెప్పలేదు. చెండాలం అంతా కేవలం మన దగ్గరే ఉంటది. జూనియర్ పాస్టరు, అసిస్టెంట్ పాస్టరు, అసోసియేట్ పాస్టరు, ఆ! సండే స్కూల్ పాస్టరు, యూత్ పాస్టరు, పిల్లల పాస్టరు, చిల్డ్రన్ పాస్టర్ అంట. ఇవన్నీ ఎక్కడన్నా ఉన్నాయండి బైబిల్‌లో? లేవండి. లేవు. అదే మన అధికారాన్ని పెంచుకోవడానికి, మన స్థాయిని పెంచుకోవడానికి అలా చేసినవాడు. నేను సీనియర్ పాస్టర్, ఈయన జూనియర్ పాస్టర్. చూడండి కొన్ని సంఘాల్లో ఆ పదవులుంటాయి డైరెక్ట్. సీనియర్ పాస్టర్, జూనియర్ పాస్టర్, సీనియర్ పాస్టర్, అసోసియేట్ పాస్టర్, సీనియర్ పాస్టర్, యూత్ పాస్టర్ వేరే, సీనియర్ పాస్టర్, సండే స్కూల్ పాస్టర్, సీనియర్ పాస్టర్, మెన్ పాస్టర్ అంటే. ఇట్లా ఉన్నాయి, మీకు తెలవదు. చాలా సంఘాల్లో ఉంటాయి. ఏంటి పాస్టర్‌లో సీనియర్, జూనియర్ ఉంటదా? మీకు చూపిస్తాను. పౌలు ఎవరిని ఎలా సంబోధించాడో. పౌలు అంత అంత అపోస్తలుడు. కొంతమందినైతే వీళ్ళు నాకంటే ప్రముఖులు, నాకంటే అపోస్తలులు ప్రసిద్ధికెక్కిన వారని, నా తోటి జతపని వారని పొగడడం మీరు చూస్తే ఆశ్చర్యం చెందుతారు. ఎలా పొగడండి? తనకంటే ఇంత పెద్ద బాధ్యతలు కలిగిన వ్యక్తి కొంతమందిని నాకంటే వీళ్ళు అపోస్తలులు ప్రసిద్ధికెక్కిన వారని అడ్రెస్ చేస్తున్నాడు. మనకది లేదు. ఒకరినొకడు ఘనతగా ఎంచుకునేటువంటి ఆ స్థితి మనకు రాలా. మనకు నేను జీనియర్, నేను సీనియరు, జూనియరు, నేను చెప్పినట్టు వినాలి. ఏందండి? ఇలాంటివి కనిపించవు చూడండి. అంత పేతురు వేరే సంఘ పెద్దలని తన తోటి పెద్దలుగా గౌరవిస్తున్నాడు. వాస్తవానికి యెరూషలేం పెద్దల్లో ఉన్నటువంటి యాకోబు శిష్యుడైన యాకోబు గాదు. యేసుప్రభు సహోదరుడైన యాకోబు. అందుకే బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను విచారణ చేయుచు కాయాల. సంఘాన్ని కాసేదెవరు? పెద్దలు. పెద్దలనే కాయమంటున్నాడు. మన దగ్గర పెద్దల పని వేరే గదండీ. మన స్థానిక సంఘాలు ఇండిపెండెంట్ చర్చెస్‌లో పెద్దలను పెట్టుకుంటాం. కానీ ఆ పెద్దల పదవి వేరు. అవునండి? రాయడానికి పర్మిషన్ లేదు పెద్దలకి మన దగ్గర. హెబ్రీయులకు 13:7 మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించిండంట. చూడండి, నాయకులు ప్లూరల్ వర్డ్. నాయకులు ఒకరికంటే ఎక్కువ మంది స్థానిక సంఘంలో ఉండే నాయకులు. సరే, మళ్ళా క్యారెక్టర్ విషయం వచ్చినప్పుడు మళ్ళా మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే నాయకుల యొక్క విశ్వాస ఫలాన్నంట, వారి ప్రవర్తనా ఫలాన్ని శ్రద్ధగా తలంచుకోవాలా. నిజం చెప్పండి, మనకున్న పైన నాయకుడు ప్రవర్తనా ఫలాన్ని శ్రద్ధగా తలంచుకొని విశ్వాసాన్ని అనుసరించే విధంగా ఎవరైనా ఉన్నారంటే పెళ్లి చెప్పడండి. నేను ఆశ్చర్యపోతాను ఇప్పటికి. హెబ్రీయులు 13:17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలను కాయుచున్నారు ప్లూరల్ వర్డ్. నాయకులు ప్లూరల్ వర్డ్. వారు ప్లూరల్ వర్డ్. చూడండి, వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల, వారు ప్లూరల్ వర్డ్. మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట ప్లూరల్ వర్డ్, బహుళత్వ మాట. వారికి లోబడి ఉండడు. చూడండి, ఎన్ని సార్లు నాయకులనే వాళ్ళు ఒకరికంటే ఎక్కువ మంది. ఇంకా హెబ్రీ 13:24 మీ పైన నాయకులైన వారందరికిని, పరిశుద్ధులందరికిని నా వందనములు చెప్పుడి. నాయకులు సంఘానికి ఒకరికంటే ఎక్కువ మంది నాయకులు ఉండేవాళ్ళు. ఇంకా అక్కడ కాదు, ఎఫెసీ 4:11 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు
క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. వీళ్ళందరిని ఎందుకు ఇచ్చాడు? ఒక్కొక్క స్థానిక సంఘములో బహుళత్వ నాయకత్వం ఉండడం కోసమే. ఒక స్థానిక సంఘములో ఒక కాపరి ఉండాలి, ఒక ప్రవక్త నాయకుడిగా ఉండాలి, ఒక బోధకుడు ఉండాలి. ఖచ్చితంగా ప్రతి స్థానిక సంఘంలో కాపరి, ప్రవక్త, బోధకుడు ఈ ముగ్గురు కలిసి నాయకత్వం చేయాలి వాస్తవానికి. ఈ ముగ్గురు కలిసి నాయకత్వం చేస్తే సంఘం తొందరగా క్షేమాభివృద్ధి చెందదు. కాపరి కడతాడు. ఉపదేశకుడు ప్రత్యేకమైనటువంటి బోధన చేసి బోధలో తప్పిపోకుండా స్ట్రాంగ్ ఆరోగ్యకరమైన బోధ అంట హిత బోధన అందిస్తాడు. ప్రవక్తలు స్థానిక సంఘంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళు ప్రవచనాత్మక వాళ్ళు హెచ్చరిస్తారు. పాపం చేయకుండా వాళ్ళని గద్దిస్తారు. కాబట్టి స్థానిక సంఘం ఇంకా పాపం చేయకుండా పవిత్రతలో ఎదగడానికి, సత్యమైన బోధలో ఎదగడానికి ఈ ముగ్గురు పనిచేస్తారు. అపోస్తులు మరి సువార్తకులు ఏం చేస్తారంటే బయట సంచారం చేస్తూ సంఘాలను స్థాపన చేస్తారు. సువార్తను ప్రకటించి వాళ్ళు సంఘాలను స్థాపించేటువంటి బాధ్యత వారిది. సంఘం లోపల పనిచేయాల్సిన బాధ్యత ఈ ముగ్గురిది. మరి ఉన్నారా మన సంఘంలో ప్రవక్తలు, ఉపదేశకులు అండి? చెప్పాలా? హలో, ఇండివిజువల్ ఎవరి సంఘంలో ఉండే అక్కడక్కడ ఈ సిస్టమ్ మీరు చెప్పిన సిస్టమ్ అయితే ఇప్పుడు కనిపించట్లేదయ్యా. చూద్దాం ఎక్కడ చరిత్రలో మార్పు వచ్చింది. ఈ ఏకఛత్రాధిపత్య నాయకత్వం ఎక్కడ ప్రారంభించబడిందో మీకు అన్ని నేను హిస్టారికల్ గా అన్ని చెప్తాను. మీకు శ్రద్ధగా వినండి. 1 తెస్సలోనికై 5:12-13 మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు, మంచిగా వినండి, మీలో ప్రయాసపడుచు, మీలో స్థానిక సంఘంలో ప్రభువునందు మీకు పరివారయుండి, నాయకుల గురించి మీకు బుద్ధి చెప్పు వారిని, ప్లూరల్ పరచండి, బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి, ఎవరిని మన్నన చేయాలంట? బుద్ధి చెప్పేవారిని కదా. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొంచున్నాను. ఎవరిని గణపరచాలా? అసలు ఈ రోజు బుద్ధి చెప్పేవారికి ఘనత ఉందా అండి? లేదయ్యా, బుద్ధి చెప్పే పక్కన పెడతారు. అస్సలు లేదు. దానికి గొప్ప ఉదాహరణ మేము ఎంత బుద్ధి చెప్తామో మమ్మల్ని అంత సైడ్ చేస్తారు. ఎందుకంటే మన్నన గౌరవం అనేది ఎవరికి ఇస్తున్నారు? షుగర్ కోటెడ్ ప్రీచింగ్ చేసిన వాళ్ళకి మంచి గౌరవం దక్కుతుంది, మంచి మన్నన దక్కుతుంది. అవునా? గొప్ప గొప్ప సేవకులని బిరుదులు ఇచ్చేసి అలాంటి వారినే మన్నన చేస్తారు. కానీ సత్యవాక్యం చెప్పి బుద్ధి చెప్పే వారికి గౌరవం లేదు. కానీ పౌలు ఎవరిని గౌరవించమంటున్నాడు అండి? మీకు ఎవరైతే బుద్ధి చెప్తారో, మీకు ఎవరైతే ప్రతివారయండి, ఎవరైతే మీకు బోధించి బుద్ధి చెప్తారో అలాంటి వారిని బట్టి అంటే మిక్కిలి ఘనంగా ఎంచవాలనంట. ఆ మిక్కిలి ఘనత కాదు, కనీస ఘనత కూడా దొరకదు ఈ బోధ చేస్తే. అపోస్తుల కార్యం 11:30 గాని, 15:2లో గాని, 4వ వచనం, 6వ వచనం, 15వ అధ్యాయం, 22వ వచనం, 23వ వచనంలో గాని, 16వ అధ్యాయం 4వ వచనం, 21వ అధ్యాయం 18వ వచనం చూడండి. పెద్దలు అనేకులను చూస్తాం. యెరూషలేం సంఘంలో కూడా ఒకరి కంటే ఎక్కువ మంది పాస్టర్లుగా ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబులు ఈ పెద్దలుగా ఉన్నారు. అపోస్తులు, పెద్దలు చాలా మంది ఉన్నారు. మీరు అపోస్తుల కార్యం 15వ అధ్యాయం చదివినప్పుడు సున్నతి వివాదం వచ్చినప్పుడు క్రిస్టియన్లోని సంఘ పెద్దలు, అపోస్తులు, సంఘం అంతా కూడొచ్చిరంట ఆ విషయం ఏంటో తెలుసుకోవడానికి. ఆలోచించండి ఎంత అద్భుతంగా ఉంది ఆ రోజు సంఘం అంటే. తెలుపబడిన లేఖనాల ప్రకారం ఆది సంఘంలోని బహుళత్వం నాయకత్వం చూడగలం. పెద్దల బహుళత్వం అనగా ఒకరికంటే ఎక్కువ మంది పెద్దలు మాత్రమే కాకుండా పరిచారకుల బహుళత్వం అనగా ఒకరికంటే ఎక్కువ మంది పరిచారకులను స్థానిక సంఘాన్ని కలిగి ఉన్నారు. అంటే స్థానిక సంఘంలో పరిచారకులైన పరిచర్య కూడా బహుళత్వంలోనే ఉంది. ఒక సంఘానికి ఒక పరిచారకుడు లేడు. ఒక పరిచారకుడు అంటే ఎంత ప్రమాదమో తెలుసా మీకు? అవన్నీ చూద్దాం మనం, ఎంత ప్రమాదం ఉంటుంది అనేది. ఎందుకు దేవుడు అంగీకరించలే? ఫిలిప్పులో చూడండి, ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, ఫిలిప్పి సంఘంలో ఒక్క పరిచారకుడు కాదు, ఒకరి కంటే ఎక్కువ మంది పరిచారకులు ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. 1 తిమోతి 3:8 చూడండి, అలాగుననే పరిచారకులు మాన్యులయుండి విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లభమును అపేక్షించు వారునై ఉండక. ఎందుకంటే పరిచారకుల చేతిలో డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులను ఏం చేయాలంటే సంఘములో ఉన్న బీద వారికి పంచాలి, వారికి ఆహారం కోసం పంచాలి. కాబట్టి పరిచారకులు మాన్యులై ఉండాలా, విమనస్కు ఉండకూడదు, మిగుల మద్యపానాసక్తులు ఏమకూడదు. ఎక్కువ తాగితే ఏమవుతారు? సంఘం యొక్క డబ్బులంతా అక్కడ వెచ్చిస్తారు. అంత మాత్రమే దుర్లాభం అపేక్షించకూడదు, ఉండకుండా జాగ్రత్తగా ఉన్న పరిచారకులు వారికి వచ్చినటువంటి అంటే ఈ భౌతికమైనటువంటి ఫండ్, చర్చ్ ఫండ్ని సంఘంలో ఉన్నటువంటి బీద వారికి వాళ్ళు పంచాల. దుర్భాగ్యకరమైన విషయం ఏంటి అంటే వాస్తవానికి పాస్టరు ఆర్థిక వ్యవహారాలు చేయకూడదండి. సంఘంలో పాస్టర్ దగ్గర డబ్బులు ఉండకూడదు. సంఘ కానుకలు కానీ సంఘ ఫండుని పాస్టర్ మెయింటైన్ చేయకూడదు, పరిచారకులు మెయింటైన్ చేయాలా. అర్థమవుతుందా అండి?
దురదృష్టకరమైన విషయం ఏందంటే డబ్బులన్నీ పాస్టర్‌లే మెయింటైన్ చేస్తారు కాబట్టి, నిరాశ కలిగిన వ్యక్తులుగా మారి డబ్బును దుర్వినియోగం చేయడము, అవసరమైన విషయాలకు ఖర్చు పెట్టడం లాంటివి చేస్తారు. అందుకే బీదలకు వంచరు ఏ సాంఘిక సంఘంలో గూడా. పరిచారకులకు బాధ్యత అది. సంఘంలో డబ్బుల విషయాలు చూసుకోవాల్సిన బాధ్యత పరిచారకులదండి. నాకు స్థానిక సంఘంలో నేను సంఘం ప్రారంభించినప్పుడు మాకు స్థానిక సంఘంలో 7 పరిచారకులు ఉండేవాళ్ళు. 7 పరిచారకులు మెల్లమెల్లగా కొంతమంది ఎదుగుతూ ఆహ్, సంఘ కాపరులుగా అంటే నాయకులుగా నాతో పాటు జత పనివారుగా కూడా అందులో ఎదిగారు. వాక్యం బోధించే స్థాయికొచ్చారు. వాళ్ళు నిజంగానే ఆహ్, డబ్బొచ్చిందంటే నాకు అన్న నా దగ్గర ఓ 10,000 ఉన్నాయి. నేను పలానా ఏం చేయమంటారంటే పలానా వ్యక్తికి సహాయం చేయండి. పలానా వ్యక్తిని చదివించండి. ఇప్పుడు మేము స్థానిక సంఘం నుంచి కొంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాం. అంటే దత్తత తీసుకున్నాం. కష్టాల్లో ఉన్న పిల్లల్ని దత్తత తీసుకొని దాదాపు 3 పిల్లల్ని మేము చదివిస్తున్నాం. నెల నెలకి వాళ్ళ ఫీజులు కడుతూ. మా డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? బీద వాళ్ళకు పంచడము, అవసరతలో ఉన్న వారికి, అక్కరలో ఉన్న వారికి సహాయం చేయడం. చిన్న సంఘము, చిన్న ఫండ్ మాకొచ్చేది. మేము అరేంజ్ చేసుకునే చిన్న ఫండ్. చిన్న ఫండ్‌ను కూడాము డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ అంటే మన పనిని వాళ్ళ చేతనే పంపిస్తున్నాను. అందులో మళ్ళా నేను కూడా తలదూర్చాను. నా దగ్గరికొచ్చింది నేను నాతోటి జతపని వారికి ఒక రూపాయో, రూ. 2 అలాగా నా వల్ల అయ్యేది. దాన్ని విభజించుకొని చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎక్కువ మందికి గాదు. ఒక్కరిద్దరికి జతపని వారికి కూడా పెద్ద అమౌంట్‌లు గాదు. వేలల్లో చేయలేకపోతున్నాం. టైం పడతది మాకు. ఎందుకంటే ఫండ్ తక్కువగా ఉంది గాబట్టి, ఆ చిన్న ఫండ్‌ని మంచి పనులకు ఉపయోగించాలంటే ఒక్కొక్క 1000, 2000, 3000 అలాగా విభజించాల్సిన పరిస్థితి. సో, అది పరిచారకులకు అప్పగించాల్సిన పని అండి. మొదటి తిమోతి 3:10 ఇంకా అంటే మేమింకా జూస్తున్నాం. అంత నమ్మకస్తులు లేరు. అంటే డబ్బు విషయంలో శోధింపబడి ఫండ్ ఉండగానే పర్సనల్ వ్యక్తిగతంగా వాడుకొని, అన్న ఇంక నేను వాడుకోవాల్సొచ్చింది, హాస్పిటల్‌కి వాడుకోవాల్సొచ్చింది అంటే రైట్ గాదు గాబట్టి, ఇంక అలాంటి నమ్మకస్తులు గావాలి. డబ్బును చూడగానే టెంప్ట్ గాకుండా ఉండే వాళ్ళ కోసం మేమింకా ఎదురు చూస్తా ఉన్నాం. హ్మ్. మొదటి తిమోతి 3:10 మేము ఇంకో పని గూడా జేస్తాం. ఒకవేళ కొంత లంప్ సమ్‌గా ఒక అమౌంట్ పెట్టుకుంటాం. ఇద్దరు సహోదరులుంటారు నాకు వాళ్ళు పక్కగా. ఒక ఒక బ్రదర్‌కి అంటే హాస్పిటల్ అంటే డెలివరీకి డబ్బులు లేవంటే మేమే ఎళ్లి 80,000 బిల్ కట్టొచ్చాం. అంటే ఆ పాప పుట్టిన తర్వాత. అతనికి చెప్పాం నెలకు 2,000, 3,000, 5,000 మళ్ళీ రిటర్న్ చేయాలని. ఎందుకంటే చేస్తే మళ్ళీ ఇంకెవరికన్నా కట్టడానికి ఉపయోగపడతదని. ఎమర్జెన్సీ అంటే అలాంటివి చేస్తాం. అంటే కొన్నేమో ఇంకా రిటర్న్‌లో తీసుకొని సహాయాలుంటాయి. కొన్నేమో ఇలా ఎమర్జెన్సీగా చేసినప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా హెల్ప్ చేసి వాటిని అలాగే మళ్ళీ తిరిగిస్తే ఆ అమౌంట్ మళ్ళీ ఎవరికన్నా సహాయం చేయడానికి ఉపయోగపడతదని చేస్తాం. కొంతమంది ఇప్పుడు ఆయన ఇప్పటికే అందులోకెళ్ళి ఇప్పుడు 1 సంవత్సరం అయిపోతుంది. కనీసం ఒక 5, 10,000 కూడా ఇంకా రిటర్న్ చేయలే. ఇలాంటి ప్రాబ్లమ్ మేము ఫేస్ చేస్తున్నాం. మంచి కోసం వెళ్ళిన ప్రతిసారి మేము కీడును చూస్తున్నాము. అందుకే ఇంకా మాకు అర్థమవుతుంది. ఇంకా జాగ్రత్తగా పరిచారకులను ఎలా చేయాలి? ఇంకా పరిచారం ఎలా చేయాలనేది మేము ఇంకా చర్చించుకుంటున్నాం మేము ఇప్పటికి. మొదటి తిమోతి 3:10 మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. తర్వాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. ఏంటిదంట? ఎవరికైనా పరిచార బాధ్యత అప్పగిస్తే ఫస్ట్ పరీక్షించాలా. ఎందుకంటే డబ్బది. అవునా? డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలా వద్దా అండి? డబ్బు కాబట్టి భౌతిక సంబంధమైనటువంటి ఆహార పదార్థాలకు సంబంధించింది కాబట్టి కొంతమంది బియ్యము, పప్పులు, ఉప్పులు కూడా ఇంటికి తీసుకెళ్తారు చెప్పలేం. అంటే ఇలాంటియే కదా! పేదలకు పంచమంటే యూదా ఇస్కరియోతులకు డబ్బు సంచి ఉంది కాబట్టి అసలు యేసు ప్రభువే మీకు మెయింటైన్ చేసాడు తెలుసు గదండీ! యేసు ప్రభు డబ్బు సంచి యూదా ఇస్కరియోతుని ఎందుకు పెట్టుకున్నాడండి? వాళ్ళు డబ్బుని ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళొక కోశాధికారిని, ఒక అకౌంటెంట్‌ని పెట్టుకున్నారు గదా! పెట్టుకున్నారా అండి? అవునండి. అవునండి. పెట్టుకున్నారండి. యూదా ఇస్కరియోతు పెట్టుకున్నారు. ఆ! ఎందుకు పెట్టుకున్నారు? అది బీదలకు పంచడానికి అవునా? అవునవును. అవునండి. అవును. బీదల కోసం గదా! యూదా ఇస్కరియోతు ఎలాంటి వాడు? ఇంకా దోచుకునేవాడు కాబట్టి అప్పుడప్పుడు లోపలేసుకునేవాడంట. అవునా? యెస్. కొంతమంది దొంగ పరిచారకులుంటారు. ఎలా ఉంటారిప్పుడు? యూదా ఇస్కరియోతులాగా. యేసు ప్రభువును ఒక పాపాత్మురాలు స్త్రీ అత్తరు బుట్టి పగలగొట్టి తనను అభిషేకిస్తుంటే ఏమన్నాడు యూదా ఇస్కరియోతు ఒక పెద్ద సలహా ఇచ్చాడు. "అయ్యో! అంత విలువైన అత్తరు బుట్టిని పగలగొట్టే బదులు బీదలకు పంచిపెట్టొచ్చు గదా!" అని అన్నాడు. చూడండి. మన ఉద్దేశ్యం ఏంటిది? బీదలు గాదు కదా! దొంగిలించారు. డబ్బులిస్తే కొంచెం దొంగిలించొచ్చని. అందులోకెళ్ళి కొంత ఏసుకోవచ్చని. ఇప్పుడు గూడా అలా ఉంటారు. అన్న వాళ్ళకి సహాయం చేద్దాం, వీళ్ళకి సహాయం చేద్దాం అంటారు. కానీ ఉద్దేశ్యం ఏంటిది? సహాయం చేద్దామంటే మనం ఇస్తే రూ. 1000 ఇస్తే 200, 300 జేబులో ఏసుకోవడానికన్నట్టు. అవునా? యెస్. కొంతమంది అడుగుతారు. బట్టలు గావాలని అడుగుతారు. ఇది గావాలని అడుగుతారు. కానీ వాళ్ళు నిజంగా జెన్యూన్‌గా సహాయం చేస్తున్నారో లేదో మనకు తెలియదు. అవునా? కాబట్టి ఎవరు పడితే ఆళ్ళకి చేయకూడదండి. మనము నమ్మకమైన వారికి ఇవ్వాలి. అవునా? డబ్బులిచ్చినా
బట్టలు ఇచ్చినా బీదవారికి పంచమని, బియ్యం బస్తా బియ్యం ఇచ్చినా, ఉప్పు పప్పులు కొనిచ్చినా ఎవరికివ్వాలా? నమ్మకస్తులైన వారికి. నమ్మకస్తులతో చేయించండి నమ్మకమైన దయచేసి. వారికి ఇవ్వాలా. వారు అక్కడికి రీచ్ చేస్తున్నారా లేదా చూడాలి. ప్రతి రూపాయి అక్కడికి అందిస్తున్నారా లేదా చూడాలి. ఆమేన్. ఎస్ ఆమేన్. సో, పరిచారకులు మొన్న కరోనాలో కొంతమంది ఆహారం పంచిపెట్టారు, అవసరతలు పంచిపెట్టారు. అందులో చూడండి ఎన్ని అవకతవకలు జరిగినాయి. ఇక్కడ మా కుక్కడపల్లి ఆయనకి ఏంటో తెలుసా అండి? కరోనా టైంలో బీదలకు సహాయం చేయమని 20,00,00,000 20,00,00,000 2,00,00,000 20,00,000కి సమాన్లు తయారు చేస్తే అక్కడ నుండి విలేకరు నాకు ఫోన్ చేశారు మాకు. "అన్న ఈడెంత భయంకరంగా ఉందో తెలుసా అన్న? ఫండ్ 2,00,00,000 20,00,000 ప్యాకింగ్ చేసి ఏదో పెద్ద ఉద్ధరిస్తున్నట్టు మమ్మల్ని మీడియా అంతా పిలిచి మాతో వీడియోలు తీయించుకొని ఇక ప్రోగ్రామ్ చేస్తున్నాడని" చెప్పి. మేమేం చూస్తాము, అబ్బా! అయ్యగారు ఎంత గొప్పోడండి. బీదలకు ఇన్ని సహాయం చేశాడు. నూనె పంచాడు, బట్టలిచ్చాడు, బియ్యం ఇచ్చాడని చూస్తున్నారు గానీ మరి మింగిన డబ్బులు చూడట్లేదు గదా! మీకు తెలియదు గదా అదంతా. అవి బయటికి ఆ! కనపడనియరు కదండి. అదే గదా మరి. మనం బయటే గదా చూసేది. అబ్బబ్బబ్బా! ఎంత సేవ చేశాడండి. ఆయనలాంటిగా మీరు సేవ చేయరు, ఆయన విమర్శిస్తారంటారు కొంతమంది మమ్మల్ని. వాక్యానములు. డీకన్‌ల గురించి డేవిడ్ వాట్సన్ గారి వాక్యాలు ఇట్లున్నవి. ఇటు ఒక సంఘంలోని పెద్దరికమునకు సహాయక పరిచర్యగా ఎంచబడిరి. ఎవరు? డీకన్స్, పరిచారకులు. కొందరు వారి ఉనికిని అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో కనుగొనిరి. మొట్టమొదటిసారిగా డీకన్‌ల పరిచర్య ఎక్కడ చూస్తామంటే అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో చూస్తాం. ఎందుకు? ఇప్పుడు యెరూషలేము సంఘము వేగంగా విస్తరించింది. వేగంగా విస్తరించడం ద్వారా ఏమైంది? అక్కడ బీదలున్నారు, విధవరాళ్ళున్నారు. అపోస్తలుడైన పేతురేమన్నాడు? ఒక పక్క దేవుని వాక్యం బోధించుచు, మరొక ప్రక్క ఆహారం పంచిపెట్టు పని కూడా చేయలేకపోవచ్చున్నారని 12 మంది అపోస్తులు గ్రహించారు. ఎందుకంటే మేము ప్రార్థన చేయటి యందు వాక్యోపదేశమందు ఎడతెగక ఉంటాము. పనులు పక్కన పెట్టి మేము ఆహారం పంచిపెట్టడం యుక్తం కాదు అని అపోస్తులు గ్రహించి ఏమన్నారు? మీలో కొంతమంది మీరు వ్యక్తులను చూపించండి. మేము ఆ పనికి నియమిస్తామన్నారు. అదే సమయంలో 2 పనులు కూడా సేవలోని న్యాయసమ్మతమైన మరి ప్రాముఖ్యమైన పరిచర్యలుగా వాళ్ళు ఇష్టములుగా వాళ్ళు ఎన్నుకున్నారు. అందుకే ఒకవైపు వాక్యం బోధించుట, ప్రార్థన చేయుట ఎంత ప్రధానమైనటువంటి విషయమో, మరొక పక్క సంఘంలో ఉన్నటువంటి బీదలకు, అవసరతలు ఉన్న వారికి సహాయం చేయుట అంతే ప్రధానమైనటువంటి విషయం. మన సంఘాల్లో ఈ 2 బ్యాలెన్స్ అవుతున్నాయండి? అవ్వట్లేదు గదా! లేదండి. అంటే అసల పంచిపెట్టేది ఆ! తక్కువ అసలు చాలా. ఫస్ట్ బోధ వైపు కరెక్ట్ లేదు. సత్య బోధ చేయట్లేదు. సత్య సువార్త ప్రకటించట్లేదు. మరోవైపు సంఘంలో ఉన్నటువంటి బీదలు నిర్లక్ష్యం చేయబడుతున్నారు. అవునా? సంఘంలో మనం సౌండ్ సిస్టానికి, మ్యూజిక్ సిస్టానికి ఇచ్చినంత వాల్యూ బీదలకు ఇవ్వట్లేదు. నిజమా కాదా చెప్పండి. అవునా? ప్రో ప్రో ప్రోగ్రాములకు ఇచ్చిన విలువ లక్షలు లక్షలు పెట్టి సభలు పెడతాం గానీ, అవసరతలో ఉన్న వ్యక్తికి 10,000 కూడా మనం ఇవ్వలేం. అవునా? నిజమే ఎస్. కాదంటారండి. ఎస్. ఎస్. వాస్తవం అండి. అవునండి. అవును. 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 ఇంత దురదృష్టకరమైన విషయం అండి. బీదలను సంఘంలో సిగ్గుపరచొచ్చా? బీదల అవసరతలు నిర్లక్ష్యం చేయొచ్చా? అది చేయకపోతే పరిచర్య ఎలా అవుతుంది? పరిచర్యలో 2 భాగాలు వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. ఒకవైపు వాక్యోపదేశం, ప్రార్థన చేయడం ఎంత ముఖ్యంగా ఎంచారో, అదే స్థాయిలో సంఘంలో ఉన్నటువంటి అక్కరలో ఉన్న వారి అవసరతలు కూడా తీర్చడం అంతే ప్రాముఖ్యంగా ఎంచారు. పరిచర్యలు కూడా 2 జరిగినాయి. ఆయన ఎంత సువార్త ప్రకటన బోధ చేశాడో, అంతే విధంగా ఆయనతో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా డబ్బులు ఇస్తే బీదలకు పంచడం కూడా చేశారు. అవునా? ఎస్. అవునండి. అవును. అవునండి. హ్మ్. తెలుసు. ప్రభురాత్రి భోజన సందర్భంలో యూదను బయటకు పంపిస్తే బీదలకేమన్నా సహాయం చేయడానికి పంపించడేమో అనుకున్నారు. అవునా? మార్కెట్‌కెళ్ళి కొనుక్కునే బీదలకు సహాయం చేయడానికి యూదను పంపించారు అనుకున్నారా శిష్యులు? అట్లే ఎస్ అనుకున్నారండి. అనుకున్నారు. హ్మ్. అంటే ఎందుకంటే అలా పంపించేవాడు యేసుప్రభు నిజంగానే. ఎందుకంటే డబ్బు సంచి అతని దగ్గర ఉండేది కాబట్టి బీదలకు సహాయం చేయమని పంపించేవాడు. కానీ మొట్టమొదటి ప్రాధాన్యము ప్రార్థన మరియు వాక్య పరిచర్య ఉండవనని అపోస్తులు ఎరిగి ఉండిరి. ఇంకా విధవరాండ్ర విషయంలో జరిగింపవలసి ఉండిన అధిక ప్రయోజనాత్మకమైన పరిచర్యను ఇతరులు చేపట్టుట కీలకమైనదై ఉండెను. ఆత్మీయంగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండుట, మంచి పేరు పొంది ఉండుట, ఆత్మతో నిండుకొని ఉండుట, జ్ఞానంతో నిండుకొని ఉండుట పరిచారకు ఉండాల్సినటువంటి అర్హతలుగా అపోస్తులు గ్రహించారు. ఎందుకనంటే ఎందుకొచ్చిందక్కడ? హెబ్రీ భాష మాట్లాడుతున్నటువంటి యూదులంట గ్రీక్ భాష మాట్లాడుతున్న యూదా విధవరాలను చిన్న చూపు చూశారంట భోజనాల దగ్గర. అవునా? అవునన్నా. ఎస్. హెల్లెనియ భాష మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి వాళ్ళు యూదులే, వీళ్ళు యూదులే. తేడా ఎక్కడొచ్చింది? భాష దగ్గర. భాషను బట్టి ఏం చేసిరంటే వాళ్ళు చిన్న చూపు చూసిరంట. ఆహారం పంచిపెట్టేప్పుడు హెబ్రీ భాష మాట్లాడుతున్న యూదా విధవరాలకు
కొంచెం మంచిగా చూసుకున్నారు. ఆ గ్రీక్ భాష మాట్లాడుతున్న యూద విధవరాలను చిన్న చూపు చూశారు. ఇప్పటికి కూడా మన తెలంగాణలో చూడండి వడ్డించే దగ్గర చాలా పాక్షికంగా వడ్డిస్తారు గదా! వడ్డించే వాళ్ళని చూడండి. వాళ్ళకి తెలిసినోళ్ళు కనిపిస్తారండి ముక్కలు ఎక్కువేస్తారు. తెలియనోళ్ళు కనిపిస్తే ఎక్కలేరు. చేదగలుగుతారు. అవునా? ఓ ఉన్నదండి. వాస్తవం అవునన్నా. ఆ! ఉన్నది. అవును. అలాంటి వాళ్ళని పెడితే ఫంక్షన్‌లో గొడవలైతాయి. అవునా? ఎస్. అవునవును. మరి ఆలోచించండి ఇక్కడ సంఘంలో అలాంటి పరిస్థితి నెలకొల్పబడడం ద్వారా అపోస్తులు ఏం చేశారంటే ఏం చెప్పారు అంట? ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. ఆత్మీయ పరిపక్వత కలిగిన వారు ఉండాలా. సంఘానికి వెలుపల ఏముండదంట మంచి పేరు పొందిన వారై ఉండాలా. అలాగే ఆత్మతో నింపబడి ఉండాలా. మూడోది జ్ఞానంతో నింపబడి ఉండాలంట. అంటే ఇప్పుడు బీదలను అంటే హెబ్రీ భాష మాట్లాడినా, గ్రీక్ భాష మాట్లాడినా వీళ్ళు ఆహారం పంచిపెట్టినప్పుడు వీళ్ళిద్దరు ఇప్పుడు ఏం చేయాలంటే సమానంగా చూడాలి. అవునా? అవును. అవును. అవునండి. మరి అవును. మరి సమానంగా చూడాలంటే వాళ్ళకి మంచి పేరు ఉండాలి కదా! అరే వీళ్ళందరిని ఈక్వల్‌గా చూస్తారు. అందరిని సమానంగా ప్రేమిస్తారు. ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ చూడరు. డబ్బున్నోని ఒక రకంగా, డబ్బు లేనోని ఒక రకంగా, బీదవాడిని ఒక రకంగా, ధనవంతుని ఒక రకంగా చూడరు. భాషను బట్టి, ప్రాంతీయ తత్వాన్ని బట్టి ఎలాంటి భేదాలు వీళ్ళు ప్రదర్శించరు. అలాంటి మనుషులని ఎన్నుకున్నారంట. ఎంత అద్భుతం చూడండి. మన దగ్గర ఎవరిని ఎన్నుకుంటాం? ఎవరి డబ్బుంటే అతనే పెద్ద. ఎవరి డబ్బుంటే అతనే డీకన్ మనకు. అవునా? మనకు క్యారెక్టర్‌తోని అవసరం లేదండి. నిజమా కాదా? అవునన్నా. పరిచర్య చేయడానికి చాలా వరకు. సంఘంలో మన క్యారెక్టర్ ఇంపార్టెంట్ గాదు. కానీ పాపం వాళ్ళ క్యారెక్టరే ఇంపార్టెంట్. అలాగా నియమింపబడిన 7గురికి ఉండవలసిన అర్హతలై ఉన్నవి. ఇంకా వారు సంఘంలోని ఆచరణాత్మక పనులు మాత్రమే పరిమితం చేయబడలేదు. అంటే కేవలం భోజన బల్ల లేదా పరిచర్య చేయడానికి పరిమితం చేయబడకుండా విశ్వాసంతోను పరిశుద్ధాత్మతో నిండుకొని ఉండిన స్టెఫెను ప్రజల మధ్య గొప్ప అద్భుత కార్యాలను, సూచక్రియలను చేసెను. మరియు ఫిలిప్పు తన సౌవార్తికల్లో ఎంతో ప్రసిద్ధత పొందినవాడాయెను. అవునా? చూడండి 7గురు పరిచారకుల్లో స్టెఫెను, ఫిలిప్పు కేవలం బల్లలో ఏదో పరిచర్య చేయడం మాత్రమే గాదు. ఆళ్ళంతకంటే గొప్ప పరిచర్యలకు పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నాడు. అవునా అండి? అవునండి. అవునండి. అవునన్నా. అవును. ఎస్. వాడుకున్న దేవుడు. మరి ఈ రోజు మనం బల్లలో ఏదో పరిచర్య చేసే వారికి ఒకవేళ వాక్యం చెప్తా అంటే, సువార్త చెప్తా అంటే ఒప్పుకుంటావా? "ఏయ్! నీ పని బల్లలో గిన్నెలు కడగాలి అంతే ఇగ." అవునా? పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటే మీరు నేనెవరండి అడ్డగించడానికి? స్టెఫెన్ అయితే అవునండి. అవును. నిన్నెవరో అడిగారు. మొన్న ఎవరో అడిగారు నన్ను. బాప్టిజం ఎవరైనా ఇవ్వొచ్చా అని అడిగారు. నేను అందరూ ఎవరైనా ఇవ్వొచ్చు అని చెప్పాను. దానికి గొప్ప ఉదాహరణ చూడండి. ఫిలిప్ ఎవరండి? ఒక బల్లల యొద్ద పరిచర్య చేయడానికి ఎన్నుకోబడిన వ్యక్తి. మరి మంత్రికే ఇచ్చాడు కదా! ఒక మంత్రి ఆర్డినరీ పర్సన్ కూడా గాదు. ఫిలిపు బాప్టిజం ఇచ్చింది. అవునా? అవునన్నా. అవును. ఒక నపుంసకుడు. నపుంసకుడైన మంత్రికి రథంలో పోయి అదిగో నీళ్లు అవును. అనగానే అక్కడే ఇచ్చేసాడు. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని అనుమతించాడు. అవునా? ఎస్. అవునండి. వాళ్ళు ఎన్నుకోబడింది దేనికి? బల్లలో ఏదో పరిచర్య చేయడానికి. మనం ఏం చేస్తాం బాప్తిసం ఇవ్వాలంటే ఇగ నెత్తి మీద ఎవరో చేతులు పెట్టి ఒత్తాల్సిందే. లేపోతే నూనెతో పిచికారీ చేయాల్సిందే అన్నట్టుంటది మన ప్రవర్తన. అవునా? కొత్త నిబంధన నూనెాభిషేకాలు లేవండి. నూనెతో పిచికార్యాలు చేయడం ఉండదు. ఎవ్వరు అలా చేయలేదు కొత్త నిబంధనలో. అది పాత నిబంధన కాలంలో రాజులు, యాజకులు వినియోగించిన పద్ధతి. కొత్త నిబంధనలో నూనెతో అభిషేకించడం అనేది ఉండదండి గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా మన హృదయాల్లోకొచ్చిన తర్వాత నూనె గొప్పదా? పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడండి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడే గొప్పవాడు. ఇప్పటికి కొంతమంది ఇప్పుడు మీరు చెప్తారు కదా! గుత్తిలో ఏమంటారు? ఆ స్ప్రే పెట్టుకుంటారు. మన పంట పొలాలకు కూడా స్ప్రింకిల్ ఉంటది గదా! పిచికారి. అందులో కొబ్బరి నూనె పోసి ఆడికొచ్చిన జనాల మీద అంతా పిచికారీ చేస్తారు. కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయల నూనెని అక్కడ పాడు చేస్తారు. మీరు కావాలంటే చూడండి. అవునా? అవును. అబ్బబ్బబ్బా! ఉన్నాయి. చాలా ఉన్నాయి. సో, పరిచారకులు అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలోని పరిస్థితిలో ఉద్భవించినో లేదో గాని, ఎక్కువగా సంఘంలోని పరిపాలక అంటే ఆర్థిక మరియు వర్తక విషయం గురించి బాధ్యులై ఉంటారు. వీళ్ళని ఏమంటారంటే పరిపాలకుల విభాగం అంటే అడ్మినిస్ట్రేటివ్ లీడర్‌షిప్ అంటారు వీళ్ళని. మీరు కావాలంటే చూడండి. ఇదొక వరం. మీరు మొదటి కొరింథీ 12:28 చదివితే ఏమంటే కొందరిని పరిపాలకులుగాను అంటాడు కదా! కొన్ని పరిపాలించువారు గాను. చాలా మంది అదేమనుకుంటారంటే పరిపాలించేవారంటే రాజకీయ నాయకులు అనుకుంటారు. సంఘంలో రాజకీయ నాయకులతోని సంబంధం ఏంటంటే ఆ వరం సంఘంలో ఇవ్వబడిందా? సమాజంలో ఇవ్వబడిందా? సంఘములో కొందరిని అవునా? సంఘములో కొందరిని అపోస్తులుగాను, సంఘములో కొందరిని ప్రవక్తలుగాను, సంఘంలో కొందరిని బోధకులుగాను, సంఘంలో కొందరిని పరిపాలించే వారిగాను దేవుడు నియమించెను. సంఘంలో నియమించాడా? సమాజంలో నియమించాడా? సంఘములో. మరి ఆ పరిపాలన విభాగం సంఘానికి సంబంధించి దాన్ని అడ్డుపెట్టుకొని చూసినావా బైబిల్‌లో దేవుడే మాకు రాజకీయ నాయకులను చేయమన్నాడని దాన్ని అడ్డుపెట్టుకొని. అంటే నువ్వు చేస్తే చెయ్యి తప్పు కాదు. కానీ లేఖనాన్ని ఎందుకు వాడుకుంటున్నారు? ఆ లేఖనం సంఘానికి సంబంధించింది గదా! చూడండి ఇక్కడ
అంటే డీకన్స్ యొక్క బాధ్యత అన్నాడు సంఘంలో పరిపాలక భాగం అంటే ఆర్థిక సంబంధమైనవి, ఆహార సంబంధమైనవి, ఇతర వర్తక విషయముల గురించి బాధ్యులై ఉండురని అగుపిస్తున్నది. కాపరి పత్రికలో చూసినట్లయితే వ్యక్తిగత పరిశుద్ధత మరియు కుటుంబ క్రమశిక్షణ వారి అర్హతలలో ముఖ్యమైనవి ఉండినవి. కాపర్ల యొక్క బాధ్యత సంఘం యొక్క ఆధ్యాత్మిక అవసరతలు తీర్చడం అయితే డీకన్ల యొక్క బాధ్యత సంఘంలోని బీదవారి భౌతిక అవసరతలు తీర్చడం డీకన్ల బాధ్యత. అర్థమవుతుందా అండి? ఎవరి బాధ్యత వాళ్ళు చేయాలి. అంటే సంఘంలో 2 ప్రధానమైనటువంటి బాధ్యతలు అవి. ఆధ్యాత్మిక అవసరతలు ఎంత ముఖ్యమైనవో అలాగే సంఘంలో ఉన్న బీదవారి యొక్క అక్కర్లు తీర్చడం కూడా అంతే అవసరంగా అపోస్తులు గ్రహించారు. అందుకే డీకన్లు అనే పరిచర్యను వాళ్ళు ప్రారంభించారు. సో కాపరి ఆత్మలను కట్టాలి. డీకన్స్ ఏం చేయాలంటే అవసరతలు, భౌతిక సంబంధమైన అవసరతలు, ఆర్థిక సంబంధమైనటువంటి అవసరతలు తీర్చాలి. ఓకే, సో థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు ఆల్. ఇదంతా మళ్ళీ విశ్లేషించుకుంటూ వెళ్దాం. రేపు అదనపు అధ్యయనం తోడ్పడు ఉదాహరణ వాక్యాలను చూసుకుంటూ ముందుకెళ్దాం. ఇంకా చాలా లోతైనటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ కూడా మీరు చెప్పుకుంటూ, లేఖనాలు చూపించుకుంటూ, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సరైనటువంటి అర్థ వివరణతో మనం చాలా విషయాలు చూడబోతున్నాం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ అన్న.